తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 Sides TV. తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా వినపడేటువంటి పేరు తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్. యాక్చువల్గా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన అనాలేమో, అది కరెక్టేమో. హవెవర్, కానీ ఎందుకు సంచలనమైనటువంటి పేరు అంటున్నానంటే, మొన్నటి వరకు తీన్మార్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు చేరువైనటువంటి వ్యక్తి సడన్గా క్యూ న్యూస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తద్వారా ప్రజలకి చాలా ధైర్యంగా వెళ్ళినటువంటి వ్యక్తి 7200 అనేటువంటి నినాదం పట్టుకొని ఈ మధ్య ఎమ్మెల్సీ అవ్వడానికి కారణమైనటువంటి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఈ మధ్య ప్రజలకు చాలా బలంగా వెళ్ళాడు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి డెసిషన్, కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ద్వారా అప్పటికే షోకాజ్ నోటీస్ తీన్మార్ మల్లనకి ఇస్తే అతను ఏ విధమైనటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీనాక్షి స్ట్రైట్గా రాగానే తీన్మార్ మల్లన పైన సస్పెన్షన్ వేయడు. ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది ఏదయ్యా అని అంటే, ఓ పక్క మల్లన్న సస్పెన్షన్ అనేటువంటి అంశాన్ని మనం తెరపైన చూస్తూ ఉంటే, మున్నూరు కాపులు, తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపు లీడర్స్ అంతా కలిసి ఇవాళ వి హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. ఎప్పుడు అయ్యారు? తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ప్రెస్ రిలీజ్ అయ్యిందో అప్పుడు. ఈ అంశాన్ని మల్లన్న కానీ మల్లన్న టీం కానీ ముందే ఊహించిందా? ఇదే అంశాలు చర్చిద్దాం. మనతో పాటు ముందైతే కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా మానవతరాయ్ అండ్ వట్ట జానయ్య గారు కూడా తొందరలో జాయిన్ అవుతా ఉన్నారు. మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ఈ అంశాన్ని అనేటువంటి మాటని మనం మానవతరాయ్ గారి మాటలో తెలుసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. మానవతరాయ్ గారు నమస్కారం, వెల్కమ్ టు 4 Sides. నమస్తే మానవతరాయ్ గారు, మీరంతా కలిసి పనిచేశారు. తీన్మార్ మల్లన్న మీరు ఒకానొక దశలో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఓయూలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఎన్ఎస్యూఏలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా మీతో పాటు చాలా దగ్గరగా మీరంతా కలిసి వర్క్ చేసినటువంటి విధానం మేము చూసాం. ఇప్పుడు ఇవాళ తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక గొంతుక అని అనుకున్నటువంటి తరుణంలో తీన్మార్ మల్లన్నని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి? క్రమశిక్షణ ఉల్లంఘించారు తీన్మార్ మల్లన్న గారు. క్రమశిక్షణ అనేది ఉల్లంఘించారు కాబట్టి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పార్టీలో సంస్థాగతంగా ఒకేసారి బహిష్కరించారు, సస్పెండ్ చేయరు. వారికి మీరు ఈ తప్పు చేశారు, ఈ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి దీనికి వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఎవరినైనా ఎంత పెద్ద నాయకుడిని అడుగుతారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అడుగుతారు. అడిగినప్పుడు తీన్మార్ మల్లన్న గారు దానికి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకుండా చేసిన తప్పునే పదే చేస్తూ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీకి వ్యతిరేకిస్తూ పార్టీ గీత దాటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేసి, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకున్న తర్వాత హైకమాండ్ అధిష్టానం అనేది మరణించి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ దానికి భిన్నంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వివరణ ఇవ్వకుండా మొండిగా ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా ఎక్కడైనా ఏదైనా సరే, కోర్టు అయినా నోటీస్ ఇచ్చినా ఏది ఇచ్చినా సమాధానం ఇవ్వటం అనేది బాధ్యత. సమాధానం ఇచ్చిన తర్వాత పార్టీ సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకుంటాం. ఒకవేళ సంతృప్తి చెందితే భవిష్యత్తులో ఇట్లాంటి తప్పు చేయను, ఈ విధంగా మాట్లాడను, కాంగ్రెస్ లో పెద్ద నాయకత్వాన్ని కించపరచను, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పుపట్టను. 1 కాదు 2 కాదు 3 కాదు. గ్రూప్ 1 పరీక్ష జరిగేటప్పుడు జీవో 29 ఉంది. ఆ జీవో 20 ఏదైనా తెలిసి మాట్లాడాలి. బాగా ఏ నాయకుడైనా పార్టీలో కానీ ఈ డిబేట్లకు వచ్చినప్పుడు కూడా పూర్తి అవగాహనతో రావాలి మాట్లాడాలి. జీవో 29 ఎందుకు తీసుకొచ్చాం? జీవో 55 కేసీఆర్ విఫలమైండు. జీవో 55 అనేది ఎక్కడా కూడా అమలు కావట్లేదు. జీవో 29 అనేది 19 రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. స్క్రీనింగ్ దశలో అంటే వడపోత దశలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో అసలు రిజర్వేషన్లే లేవు. ఒకవేళ సామాజిక న్యాయం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ పరీక్ష కొనసాగాలంటే 55 సవరించి 29 అనేది తీసుకురావాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసి పరీక్ష పెడితే అది ఏదో తెలుసుకోకముందే, వివరణ లేకముందే ఇది తప్పు, ఇది బీసీలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని నువ్వు పార్టీలో ఉండుకుంటూ పార్టీ పేరు మీద గెలిచి పార్టీ నిర్ణయాలు తప్పు పట్టకూడదు కదా. పోనీ అది విధంగా అన్యాయం చేసేదా అంటే కాదు. ఎట్లా తెలిసింది అన్యాయం జరగలేదని? ఫలితాలు వచ్చిన తర్వాత
ఆ ఫలితాలు మెయిన్స్ ఎంతమంది రాశారు బీసీలు అంటే 17,000 మంది బీసీలు గ్రూప్ 1 మెయిన్స్ కి అర్హత సాధించారు. అదే విధంగా ఓసీలు, దీని ద్వారా ఓసీలకి లాభం చేకూరటం ద్వారా రేవంత్ రెడ్డి గారు జియో 29 తీసుకొచ్చిండని తప్పుడు ప్రచారం చేశారు. అంటే బయట పార్టీ వాళ్ళు చేస్తే తిప్పి కొట్టాల్సింది పోయి సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ నాయకత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, సహేతుకమైనటువంటి నిర్ణయాన్ని, శాస్త్రీయబద్ధమైన నిర్ణయాన్ని తప్పుపట్టడం అనేది అది ఎట్లాంటిదో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓసీలు 5,000 మందే ఎంపిక అయ్యారు మెయిన్స్ పరీక్ష రాయడానికి. ఎస్టీలు 2,700 మంది, బీసీలు మన ఎస్సీలు 3,700 మంది రాశారు. కాబట్టి తెలిసి తెలియకుండా మాట్లాడటం అది తప్పు, దాన్ని క్షమించారు. అదేవిధంగా బీసీ సభ జరిగింది వరంగల్లో, తప్పు లేదు, బీసీల గురించి మాట్లాడొచ్చు, బీసీలకు న్యాయం జరగవచ్చు. కానీ న్యాయం జరగవచ్చు కానీ ఇతర వ్యక్తుల్ని, ఇతర వారిని దూషించొద్దు, ఇతర నాయకత్వాన్ని దూషించొద్దు, ఇతర కులాలని దూషించొద్దు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని తెలిసి కూడా పోనీ నీకేదైనా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పుకోవచ్చు, 4 గోళ్ల మధ్య చెప్పుకోవచ్చు. కానీ బహిరంగ సభలో పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడటం అనేది తప్పు. అయినా కానీ ఓపిక పెట్టారు. ఓపిక పడితే బీసీ కులగణన జరిగింది, ఆ నివేదిక వచ్చింది. నివేదిక వస్తే దాన్ని చింపేయటం, ఎవరో వేరే వాళ్ళు చేసిందంటే అర్థం ఉంది. పార్టీలో ఉండుకుంటూ పార్టీ పేరు మీద ఒక ఎమ్మెల్సీ కొనసాగుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా చేయవచ్చా? పోనీ అదేమన్నా అశాస్త్రీయంగా ఉందా? శాస్త్రీయబద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లన్న వ్యూహాత్మకంగా అంటే పార్టీ కావాలని అతనిపై చర్య తీసుకుంటే ఏదో రకంగా ఈ సాగు చెప్పి బీసీల గురించి మాట్లాడితే నన్ను బయటికి వెళ్ళగొట్టింది అని బీసీల దగ్గర సానుభూతి పొందేందుకు మాత్రమే ఆయన ప్రయత్నించినట్టు అర్థమైంది. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ దోషం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఎవరైనా షోకాజ్ నోటీస్ కారణం చెప్పు, ఎందుకు ఇట్లా మాట్లాడమని చెప్పడం ఆనవాయితీ, సమాధానం ఇవ్వటం ఆనవాయితీ. నాకు కూడా నేను జనరల్ సెక్రటరీ 2 సార్లు చేసిన, నాకు 2 సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను సమాధానం ఇచ్చిన తర్వాత నన్ను క్షమించింది అధిష్టానం. మరి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే నీకు ఎవరు లెక్క లేకపోతే ఎందుకు? మరి అట్లాంటప్పుడు ఏం చేయాలా? అంటే మానవతరాయ్ గారు ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా ఇంకో మాట అంటా ఉన్నాడు, నేను రాహుల్ గాంధీ నాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే నేను నడుస్తున్నా అనేటువంటి మాట ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నారుగా. తప్పదు, సమర్థించుకోవడం. రాహుల్ గాంధీనే ఇప్పుడు ఆయన బహిష్కరణ వేడి వేసింది రాహుల్ గాంధీనే కదా. రాహుల్ గాంధీ మాట ప్రకారం నడుచుకోవాలంటే రాహుల్ గాంధీకి చెప్పాలా? బహిరంగ సభ పెట్టమని రాహుల్ గాంధీ చెప్పిండా? వరంగల్ సభ పెట్టిన తప్పు లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పిండా? పోనీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన మీద కాల్చివేసి దాన్ని చింపివేసి ఏమన్నాడు, ఇంకా ఉత్సవ స్థాయిలో పెట్టాలి. ఏం మాట అసలు అవే? నువ్వు పార్టీ బయటికి వెళ్ళి మాట్లాడు, పార్టీ రాజీనామా చేసి వేరే పార్టీలో పోయి మాట్లాడు, లేదంటే పార్టీ రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడు. అంతేగాని పార్టీలో ఉండుకుంటూ పార్టీ నాయకత్వ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తుడైనా దాన్ని పాటించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, దాన్ని చట్టబద్ధంగా ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట కట్టుబడి చేసి వేగవంతంగా చేసి ఎటువంటి లోపాలు లేకుండా చేస్తే నేను సూచనలు చేయకుండా బహిర్గతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే ఏంది? ఈ విధంగా మాట్లాడి తనకు తాను కృత్రిమంగా అంటే పార్టీ ఎట్లాగో మాట్లాడి సస్పెన్షన్ చేస్తుంది, సమాధానం ఇస్తే క్షమిస్తుంది, ఏదో రకంగా క్షమిస్తుంది. కాబట్టి సమాధానం ఇవ్వద్దు, నన్ను పార్టీ సస్పెండ్ చేయాలని చెప్పి కుట్రతో ఒక వ్యూహాత్మకంగా ఆయనే బయటికి పోవడానికి పథకం పడినట్టు దీని ద్వారా స్పష్టమైంది. కానీ పప్పులకు గతంలో యోధులు ఉన్నారు. నా కళ్ళ ముందే యూనివర్సిటీలో చూసిన ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తే, గొప్ప వ్యక్తే, బీసీల గురించి ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఏనాడు కూడా ఇతర కులస్తులను దూషించలే. మా వాటా ఏందని నిలదీశారు, మా బీసీల వాటా ఏంది, మా సంగతి ఏంది, మాకు రాజ్యాధికారం కావాలి అన్నారే గాని ఆ కులం కూడా ఇట్లా, ఈ కులం కూడా అట్లా అని చెప్పి మాట్లాడలేదు. తప్పు అది. అదే కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు. అదేవిధంగా మీరు ఎలా చూస్తున్నారు సార్ ఇలా తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేటువంటిది మనం ఎలా చూడవచ్చు యాక్చువల్గా? తెలంగాణ రాజకీయాల్లో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నవ తెలంగాణ పార్టీ సార్ మానవతరాయ్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఒకసారి కోటేశ్వరరావు గారు మాటని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. తెలంగాణ రాజకీయాల్లో అదేవిధంగా జర్నలిస్టుల్లో లేదా యూట్యూబర్స్ లో చింతపండు నవీన్ అనేటువంటి తీన్మార్ మల్లన్న అనేటువంటి చింతపండు నవీన్
ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా గతంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. నాకు తీన్మార్ మల్లన్న మీద వ్యక్తిగతమైనటువంటి ఏమీ లేవు. ఆయనతో నాకు అసలు పరిచయం కూడా లేదు. ఎందుకంటే మీడియాలో లేదా ఇతరత్ర యాక్టివిటీస్ చూడటం తప్ప మరొకటి లేదనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. అటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచడమే ఒక విపరీతమైనటువంటి పోకడ. మరి ఆయన్ని అటువంటి వ్యక్తిని బలపరిచినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీకి లేదా పార్టీ కార్యకర్తలకు కూడా సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రెండోది, ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు ఆయనకి ఇచ్చినటువంటి సంజాయిషి నోటీసుకి సమాధానం ఇవ్వకపోగా నేను రాహుల్ గాంధీని ఆయన చెప్పినటువంటి దానికి అనుగుణంగానే నేను చేస్తున్నాను అనేట్లయితే అదే రాసి ఇవ్వచ్చు. అదే రాసి రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను, దానికి అనుగుణంగానే నా యాక్షన్స్ నా ప్రకటనలు అన్నీ ఉన్నాయి, అందుకని నా మీద చర్య తీసుకోవడానికి మీకేం హక్కుందని చెప్పేసి అదే క్రమశిక్షణ కమిటీని అడగవచ్చు. కానీ అలాంటి ఏమీ జరగలేదు అనేటువంటిది ఒకటి. అందువలన ఇది ఎప్పుడో జరుగుతుంది అని ఆయనకి ఇచ్చినటువంటి గడువు దాటిపోయింది. కానీ ఎందుకు ఇవాళ తీసుకున్నారు అనే దానికి వచ్చేసరికి 3 నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయిపోయేంత వరకు ఆయన మీద చర్య తీసుకోవద్దని బహుశా అధిష్టానం వరకు చెప్పుకుంటుంది. అందుకని అప్పటి వరకు ఆపారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ పర్యటనకు వచ్చిన సందర్భంగా దాన్ని ఖరారు చేస్తుంటారనేది నేను అనుకుంటున్నాను. అయితే మరి దీనివల్ల ఏమిటి, తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఇది సస్పెన్షన్ మాత్రమే చేశారు, ఇది బహిష్కరణ కాదు. అందువలన సస్పెన్షన్ మాత్రమే చేసినప్పుడు ఇది పార్టీ ఫిరాయింపు ఒక నిరోధ చట్టం అనేటువంటిది దీనికి ఏమీ వర్తించదు. ఈ దశలో అది రాదు. బహిష్కరణ, ఒకవేళ బహిష్కరణ చేసేట్లయితే ఆయన స్వతంత్రంగా ఏ పార్టీలో అయినా కూడా చేరొచ్చు. ఇప్పుడు వరకు అయితే ఈ సస్పెన్షన్ లో ఉన్న కాలంలో కనుక ఏదైనా పార్టీలో చేరేట్లయితే అది సహజంగానే ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వస్తారు, సభ్యత్వాన్ని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పని ఆయన తీన్మార్ మల్లన్న చేస్తాడని నేను అనుకోవట్లేదు. మరి వెళ్ళిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కి లాభమా నష్టమా అన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు, వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు పార్టీలో నిరంతరం ఈ విధమైనటువంటి వివాదాలను సృష్టిస్తూ ఉండే కంటే వదిలించుకోవటమే మేలని బహుశా సస్పెన్షన్ వేటు వేశారేమోనని అనిపిస్తా ఉంది. ఒక ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి సర్కార్ కి వచ్చేటువంటి ఎందుకంటే ఎమ్మెల్సీలతోటి అసెంబ్లీలో బల నిరూపణ అనేటువంటిది ఉండదు కనుక ఎమ్మెల్సీలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ఎమ్మెల్సీలు వేరే పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వం వేరే నడుస్తా ఉందనేటువంటిది మనకు తెలిసింది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూసేట్లయితే బహుశా రేపటి నుంచి తీన్మార్ మల్లన్న మరింత రెచ్చిపోయి తన యాక్టివిటీస్ ని లేదా తన ప్రకటనని మరింతగా మాట్లాడేటువంటి అవకాశాలు బహుశా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఉంటాయా, లేకపోయేట్లయితే తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగటానికి మౌనంగా ఉంటారా, పునరాలోచన చేస్తారా అనేటువంటిది అది ఊహాగానానికి సంబంధించినటువంటి అంశమే. ఇక్కడ ప్రధానంగా తీన్మార్ మల్లన్న మీద వచ్చినటువంటి అంశాలు మన మానవదారాయ్ గారు కూడా చెప్పినట్లుగా ఒక కులాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పొరపాట్లలో లేదా తప్పుల్లో ముఖ్యమైనది. గతంలో చూసాం, ఒక ప్రొఫెసర్ గారు కోమటోళ్ళందరూ దొంగలే అనేటువంటి పద్ధతిలో రాసినటువంటి పుస్తకం మీద తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక తరగతి ఒక కులంలో పుట్టడం అనేటువంటిది అది ఒక యాదృచ్ఛికమైనటువంటి ఘటన. ఆ కులంలో ఎవరు పుట్టినా, ఎవరు ఏ కులంలో పుట్టినప్పటికీ ఆ కులంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని మొత్తం అంతా వాళ్లే అటువంటి వాళ్లే అనేటువంటి పద్ధతుల్లో చేసేట్లయితే అది నిజానికి ఏమాత్రం కూడా సమర్థనీయమైనటువంటిది కాదు. గతంలో ఆ వివాదం అప్పుడు కూడా నేను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఇప్పుడు కూడా
తీన్మార్ మల్లన్న ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేదా అసభ్య పదజాలం కావచ్చు, చర్యలు కావచ్చు, ఏమాత్రం సమర్థనీయం కాదు. అది ఎవరైనా కావచ్చు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, కానీ ఆ విధంగా ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల దానివల్ల పార్టీకి మంచిది కాదు. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాన్ని గమనించే ఈ చర్య తీసుకున్నది అనేది నా అభిప్రాయం. రైట్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. మనతో పాటు వట్టి జానయ్య గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. జానయ్య గారు, మీరు తీన్మార్ మల్లన్నతో రీసెంట్గా మీ ప్రయాణం చాలా పెద్ద ఎత్తున ఉంది. అదేవిధంగా అంటే బీసీ లీడర్లంతా కానీ, లేదా బీసీ చుట్టుపక్కల మల్లన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బీసీ నాయకులంతా కానీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మంచి పనే చేసిందని చెప్పేసి మీరంతా భావిస్తున్నారు అనేటువంటి మాట. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ అనేది మంచి చేసిందని మీరు అంటా ఉన్నారు? అసలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్? అంటే వాస్తవంగా పెద్దలు కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతుంటే ఇప్పుడే వినడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేట్ చేసింది ఏదో మాట్లాడుతూ ఉంటారు. సరే, దీనికంటే మల్లన్న కంటే ముందు చాలా అంశాలు జరిగింది. సరే, మాకు సంబంధం లేని విషయం కాంగ్రెస్ పార్టీకి. బీసీల విషయానికి వచ్చేసరికల్లా 75-80 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఈ 2-3% ఉండబడినటువంటి వాళ్ళు. వాళ్ళ పరిపాలనలో బీసీల బతుకులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయనే దాని మీద ఒక విశ్లేషణ చేస్తూ ఉండి ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న. అంటే బీసీలకు ఏ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఏ రంగాలలో ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి వాటి మీద చాలా క్షుణ్ణంగా ఈ జాతుల్ని చైతన్యం చేసేటటువంటి పనిలో తీన్మార్ మల్లన్న గారు ఉండు. సేమ్ టైం తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుండే, ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నప్పుడు, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలే కాకుండా భారతదేశంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా ఒక మేలు జరగాలనేటటువంటి ఒక దృక్పథంతో ఒక గొప్ప వాదాన్ని ఈనాడు రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేసుకొని తిరుగుతూ ఉండి దేశం అంతా. ఏంది, ఎక్కడెక్కడైతే ఏ కులాలు ఏ జాతులు ఎంతవరకు ఉంటాయో వాళ్ళ శాతానికి అనుగుణంగా ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తిగా బీసీలకు ఏదైనా జరగాలి అంటే ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వీరు తీసుకున్న నినాదం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రాహుల్ గాంధీ గారిని ఏకీభవించి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇవాళ తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి కావచ్చు, బీసీ డిక్లరేషన్లు ఏదైతే ఇచ్చిండ్రో వాటిని అమలు చేయమని ఒత్తిడి పెడతా ఉండు. ఎందుకు అంటే యాజ్ ఎ బీసీగా ఈ రాష్ట్రంలో తన గెలుపుకు బీసీల సహకారం దొరికింది, బీసీ కాబట్టి నన్ను ఇలా చట్టసభలోకి పంపిర్రు, మరి నేను చట్టసభల్లో నా వాదం వినిపించాలి, నా బీసీ జాతుల కోసం న్యాయం జరగడం కోసం కొట్లాడాలనేటటువంటి వాస్తవాన్ని మాట్లాడితే 75-80 ఏళ్ల తర్వాత బీఫాములు తీసుకొని జేకొట్టినటువంటి మా జాతులన్నీ ఈ 70 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు ఏ పంచాయతీ లేదు. ఇన్నాళ్ళ తర్వాత ఈ బీసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, అది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి బీసీ డిక్లరేషన్లు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది నిలబెట్టుకోకపోతే మా జాతుల నుంచి మరి పార్టీ దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి గౌరవ రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసుకోవాలనేటటువంటి ఆశతోని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఆ లక్ష్యంతో మేమందరం కూడా వచ్చినాం. మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ అనేటటువంటి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి బీసీలకు ఇచ్చినటువంటి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతాం అన్నటువంటిది కావచ్చు, ఇంకా సివిల్ కాంట్రాక్టులు ఇస్తానే కావచ్చు, అనేక రకాల అంశాల మీద మరి వాళ్ళ బీసీలకు మేనిఫెస్టోలు పెట్టారు. కాబట్టి అదేదైతే కులగణన చేపట్టారో కులగణనలో జరిగినటువంటి తప్పులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అన్నీ కూడా మరి వాటిని ఈనాడు ప్రజల ముందుకు తీసుకొచ్చి తప్పులన్నింటినీ కూడా చూపెడతా ఉంది. కాబట్టి ఈ తప్పులు సరి చేసుకోమని చెప్పే క్రమంలో వాళ్ళు ఏదైతే మాట్లాడారో తీన్మార్ మల్లన్న గారు వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ 75 సంవత్సరాల కాలంలో ఎక్కువ సందర్భాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. జానయ్య గారు, ఇక్కడ ఒక మాట, మానవతరాయ్ గారు ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఉన్నారో ఇవాళ మనతో పాటు డిబేట్లో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు, అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతోనే మాట్లాడవచ్చు కదా. పార్టీ ఆఫీస్లో ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నారు మల్లన్న గారికి, అదేవిధంగా మిగిలిన మంత్రులు ఉన్నారు, మనకున్న కమిటీలు ఉన్నాయి కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి ఓపెన్ స్టేట్మెంట్ ఆయనకి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అక్కడ పార్టీ మీద పార్టీ నాయకుల మీద డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఆయన వాడారో, కొన్ని పదాలు, కొన్ని పదజాలాలు, కొన్ని రకాల ఇప్పుడు కులాలను కూడా అవమానించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అవి మాట్లాడకపోయి ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట ఆయన అంటా ఉన్నారు. ఏమంటారంటే కులాల గురించి మాట్లాడారు, వాటిని మా ముందు ఇప్పుడు మీరు ఏదైతే కులగణన చేపట్టారో ఈ బీసీలలో ఉండబడినటువంటి బీసీ నాయకత్వాన్ని కూర్చోబెట్టుకొని జరిగినటువంటి కులగణనలో ఈ రిజల్ట్ వచ్చింది, ఇంతమంది గీళ్ళు వచ్చారు, ఇంతమంది వీళ్ళు వచ్చారు, మీరు ఏదైనా వేదిక ఏర్పాటు చేసి అడిగితే వీళ్ళు చెప్పేటోళ్ళు. అసలు ఎవరికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీగా ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరు. ఇవాళ రాహుల్ గాంధీ గారి కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడ ఉండబడినటువంటి బీసీ నాయకులందరినీ కూడా మీకు అన్యాయం జరుగుతుందండి, మీరు గలమెత్తండి అని
మాట్లాడిన సందర్భం కూడా మనం టీవీల ద్వారా చూసినాం. అట్లాంటి పరిస్థితి కేంద్రంలో ఉండి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు వీరు మాట్లాడింది ఇందులో తప్పులు ఉన్నాయి సరి చేయండి అని చెప్పారు. సరి చేయకుండా దాన్ని ఓపెన్ చేసి పడేసి అసెంబ్లీలో పెడతామనే మాట వచ్చిన తర్వాతనే ఇక్కడ బీసీ సంఘాలను వ్యతిరేకించిన తర్వాత అదే వాస్తవాన్ని తీర్మానం మల్లన్న కూడా మీరు చెప్పిన అర్థం చేసుకుంటలేరు. ప్రతిపక్షాల ముందు మనం చులకనైపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనేది చాలా తప్పుల తడకగా ఉందనే మాట చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఓపెన్ చేయడం. దీన్ని పట్టుకొని ఒక కులాన్ని ఆపాదిస్తూ ఒక కులాన్ని ఆపాదిస్తున్న ఒక కులాన్ని ఏదో అంటూ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఏ కులాన్ని ఎవరైనా తప్పు మాట్లాడలే. బీసీల గురించి ఎవరైతే ఆ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడిన సందర్భంలో అతను మాట్లాడిన దానికి అతనికి సమాధానం చెప్పిన తప్ప దాని మీద మీరు ఎన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నా కూడా నేను సమాధానం చెప్తానని ఆ రోజు జీ తెలుగుల డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయాలు ఏంటంటే వాళ్ళు 1, 2, 3 ఉండబడినటువంటి వాళ్ళ చేతిలో ఉండబడినటువంటి పార్టీ అది. ఇవాళ బీసీలలో ఇన్నాళ్ళ తర్వాత ఒక నాయకుడు వచ్చి మేము ఇంతమంది మీరెంతమంది మీకు ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు ఏంది మరి మా పరిస్థితి ఏందనే వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పీఠాలు కదిలేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతను ఇందులో కొనసాగితే ఎప్పటికైనా మనకు ఇబ్బంది జరుగుతుంది. మనం ఇక్కడ వీళ్ళు కష్టం చేసి మోసుకొచ్చిన పార్టీ కాదు ఇలా అధికారంలోకి. ఈ రాష్ట్రాన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కష్టపడి తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు తీసుకొచ్చి ఇక తెలంగాణ రాష్ట్ర సమితికి ఒప్పచెప్తే 10 ఏళ్ల కాలంలో బీసీలను అణచివేసింది. వాళ్ళ అణచివేతను తట్టుకోలేక ప్రత్యామ్నాయం తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాతనైనా ఈ పార్టీని గౌరవించుకునే అవకాశం వచ్చి గొప్పగా అధికారంలో తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు కూడా మళ్ళీ అదే దూరంలోకి పోతే మనకు నష్టం జరుగుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఏదైతే అగ్రవర్ణాల యొక్క అవసరాల కోసం ఇవాళ మీరు ఒక మాట చెప్తా ఉండండి. ఇవాళ మానవతరాయ్ గారు మా బ్రదరే, వారికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి పీసీసీ వచ్చిన నాటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిపోయి బీజేపీ నుంచి పోటీ చేసి వచ్చి మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక దుర్భాషలాడి అనేక మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడ ఎవరికి కూడా షోకాజ్ నోటీసులు. మరి తీర్మానం మల్లన్న ఒక్కడు తన జాతికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండమని గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే ముందుకు పోతా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని పదే రిక్వెస్ట్ చేసినందుకే ఆయనకి ఇలా షోకాజ్ నోటీసులు సస్పెన్షన్. ఇది ఎక్కడ అంటే ఇక్కడ బీసీలతోని వీళ్ళకి అవసరం లేదు, బీసీ సమాజం ఓట్లు ఎలక్షన్ల వరకు అవసరం, ఈ తర్వాత వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే నిర్ణయాల ఇవాళ ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాదానికి మధ్యనే జరిగినాయి. ఈ బీసీ వాదానికి అక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ తీర్మానం వల్ల ఇక్కడ ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఆ ఎన్నికల ముందు పోటీ పడ్డాయి. ఇవాళ 3 రిజల్ట్ రేపు రాబోతా ఉంది. ఆ రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అది మా మించి పోకూడదనే ఉద్దేశంతో ఇవాళ అడ్వాన్స్ ఒక రోజు ముందు తీర్మానం మల్లన్నని సస్పెండ్ చేసి దీనికి సమాధానం అంటే మీ స్టేట్మెంట్ సమాధానం మానవతరాయ్ గారి దగ్గర నుంచి ఉందా? మానవతరాయ్ గారు. సోదరులు వట్టే జానయ్య గారు, కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసులు కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినప్పుడు అందరూ సమాధానం ఇస్తారు. మీరు అన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు, వెంకటరెడ్డి గారికి ఇచ్చారు. వారు చెప్పుకునే విధంగా వేదికల్లో అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు, మల్లికార్జున గారికి చెప్పుకున్నారు. ఆ ముగిసిపోయింది. కానీ మరి మల్లన్న గారు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో మాకు అన్యాయం జరిగింది అనేది ఒక రాతపూర్వకంగా చెప్పొచ్చు కదా. బహిరంగ సభల్లో పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా బహిరంగ సభల్లో బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చెప్పండి. అయితే ఒక మాట మానవతరాయ్ గారు ఒక మాట, ఒకవేళ తీర్మానం మల్లన్న గారు మాట్లాడిందే తప్పు అయితే మీరు మళ్ళీ కులగణని రివర్స్ ఎందుకు మీరు ఒప్పుకోరు, మళ్ళీ కులగణన చేస్తా అని ఎందుకు ప్రకటించరో మీరు చెప్పండి. ఎందుకంటే అది తప్పే కానప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేయాల్సిన అవసరం లేదు. మీరు రీసర్వే చేసినట్టే మళ్ళీ మాట్లాడింది కరెక్ట్ అన్నట్టే కదా. కరెక్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండబట్టే మల్లన్న గారు ఎన్నిసార్లు మాట్లాడినా పార్టీ ఓర్చుకుంది, చూసింది, హెచ్చరించింది కూడా. పెద్ద నాయకత్వం కూడా మల్లన్న గారు చెప్పారు, ఇట్లా మాట్లాడకండి, ఏదైనా వచ్చి చెప్పండి, చెవులో చెప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఏదైనా ఉంటే చెవులో చెప్పండి, బయట చెప్పేది బయట చెప్పండి, మైక్ లో చెప్పండి అని స్పష్టంగా ప్రతి మీటింగ్ లో చెప్తారు. మీరు అన్నారు మల్లన్న గారు, ఎందుకంటే విస్తృత సమావేశం ఇప్పుడు కాదు, ఈ కులగణన నివేదిక జరిగేటప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి 2-3 దఫాలు పార్టీ మీటింగ్లు జరిగినాయి. అందులో మల్లన్న గారు కూడా హాజరయ్యారు. కానీ ఇక్కడ మల్లన్న గారు దురుద్దేశంతో, కావాలనే ఉద్దేశంతో సమాధానం ఇవ్వలేదు. బీసీ సానుభూతితో సస్పెండ్కు గురైపోయి బయటికి పోయి ఏదో సాధించాలనుకున్నారు. కానీ ఇట్లా అనుకున్న వాళ్ళు గతంలో మేము దేవేంద్ర గౌడ్ గారిని చూసాం, నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు. ఆర్ కృష్ణయ్య గారు ఒక ఋషి, బీసీల ఋషి. ఇప్పటికి కూడా బీసీల గురించి ఆయన తపస్సు చేస్తాడు, మాట్లాడుతాడు. ఆయనే వైఎస్ఆర్సీపీలో పోయి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. నేను చేయొద్దంటే చేసుకోండి, కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి.
నచ్చకపోతే బయటికి పోయి మాట్లాడండి. ఇప్పుడు నేను కూడా నాకు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చినాయి, 2 సార్లు ఇచ్చారు. ఇస్తే నేను రాతపూర్వకంగా సమాధానం ఇచ్చా. అప్పుడు అధిష్టానం నా యొక్క సమాధానానికి సంతృప్తి చెంది నాపై చర్యలు తీసుకోలేదు. కాబట్టి పార్టీ బయటికి వెళ్ళి లేకుంటే వేరే పార్టీలోకి వెళ్ళి మాట్లాడండి, కానీ పార్టీలో ఉండుకుంటూ ఇప్పుడు నేను మల్లన్న గారి గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేశాను. ఓయూలో దిష్టిబొమ్మలు దగ్ధం చేసినాం. పల్లి బఠానీ అనే మాట రాకేష్ రెడ్డి అంటే ఆయన ప్రత్యర్థి, అంటే పోటీ చేసే ప్రత్యర్థి అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీని పల్లి బఠానీలు అంటావా, నీ బిట్స్ పిలాని ఏ గొప్ప, మా యూనివర్సిటీలని అవమానపరుస్తావా అని చెప్పేసి మేము గట్టిగా పెద్ద ఎత్తున కేయులు, నా సహచరులు బేడార సుధాకర్, తాళ్లపల్లి నరేష్ గౌడ్ మేమంతా మీటింగ్లు పెట్టి ఆయన ఒక మా వంతు ప్రయత్నం ఏం చేసినాం. ఆయన పార్కుల్లో, వరంగల్ పార్కుల్లో తిరిగి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తిరిగి వారి గెలుపు కోసం మేము ప్రయత్నం ఎందుకు చేసినాం? పార్టీ అభ్యర్థి మల్లన్న, పార్టీ అభ్యర్థి. ఇంకో విషయం, ఇక్కడేమో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరుగుతుంటే కరీంనగర్ లో మల్లన్న గారు ఎట్లా పోతారండి వేరే అభ్యర్థికి? కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థికి ఎట్లా ప్రకటిస్తారండి? అంటే మల్లన్న గారిని కులం చూసి మేము సపోర్ట్ చేసినావా? మల్లన్న గారు మతం చూసి సపోర్ట్ చేసినావా? మల్లన్న గారికి పార్టీ మద్దతు తెలిపింది, పార్టీ ప్రకటించింది కాబట్టి పార్టీ అభ్యర్థికి పనిచేయాలి అని చెప్పి మేమంతా పని చేసినాం. అంతేగాని ఎట్లా అది నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, పార్టీ నిర్ణయానికి కట్టుబడను, అట్లా పార్టీ ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటది. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళేసి బయట మీ ప్రయత్నాలు చేసుకో, మీరు పార్టీ పెడతారు ఇంకేం చేసుకుంటారు అది మీ ఇష్టం. అంతేగాని అంటే ఒక మాట మానవతరాయ్ గారు అంటే ఇప్పుడు ఒకవేళ మల్లన్న గనక కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే మీరు స్వాగతిస్తారా? అయితే ఎంతమంది చిరంజీవి గారు లాంటి వారికి గుర్తు పెట్టుకొని చూసాం. నేను చెప్పే దేవేంద్ర గౌడ్ వాళ్ళ స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, పెట్టుకోమనండి. కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు మల్లన్న గారు రాజకీయ అనుభవం ఎంత చెప్పండి. మల్లన్న గారు నిజంగా నికార్సుగా పోరాటాలు ఎన్ని చేశారు? రైట్, జానయ్య గారు మాటిందాం ఒకసారి జానయ్య గారు మాటిందాం, దాని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మా సోదరుడు మాట్లాడే మాట ఏముందంటే ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కూడా బైసాబ్ మనం ఎప్పుడు కూడా పార్టీ మనకి ఏమైతే హామీలు ఇచ్చిందో హామీల గురించి మాట్లాడొద్దు. పార్టీ మనకు టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిచి మనం చేతులు కట్టుకొని కూర్చోవాలి. ఏదైతే అగ్రవర్ణాలు ఏం డిసైడ్ చేస్తే దాన్ని మాట్లాడుకుంటే దానికి తలకాయ ఊపుకుంటూ పోవాలి తప్ప మనం ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి కావచ్చు, హామీల గురించి కావచ్చు, మన జాతల గురించి కావచ్చు మనం మాట్లాడదు. మాట్లాడితే గిట్టని సస్పెన్షన్ గురవుతాం. అదే అగ్రవర్ణాలు అయితే ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి 2 అంశాలు. జానయ్య గారు ఒక్క మాట, అంటే మాట్లాడడం తప్పని కూడా అనట్లేదు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక మాట అన్నారు, నేను రేవంత్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఇప్పుడు మల్లన్న గారిని కూడా అడిగింది అదే, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు మేము కూడా చెప్తాం. ఎందుకు ఇవ్వలేదంటే నీ కులగణన తప్పని మల్లన్న బహిరంగంగా ప్రకటించిండు. నువ్వు కులగణన తప్పే కాకపోతే నువ్వు రీసర్వే పెట్టకూడదు. నువ్వు రీసర్వే పెట్టినట్టే కులగణన తప్పని ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్న దానికి ఇంకా సంజాయిషి ఎందుకు ఇవ్వాలి? ఈయన నీకు సంజాయిషి ఏమిటికి ఇస్తాడు? నువ్వు అది కరెక్ట్ అయినప్పుడు నేను మాట్లాడింది పొరపాటు, నన్ను కన్సిడర్ చేయండి అని చెప్తాడు. కానీ మీరు మళ్ళనేది దేని గురించి అయితే కొట్లాడిండో దాని మీద మీరు ఆల్రెడీ రీసర్వే మొదలుపెట్టరు, దాంట్లో తప్పులు జరిగినని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సంజాయిషి ఏంది? అది సరే వాళ్ళ పార్టీ ఇంటర్నల్. నేను ఏమంటున్నాం అంటే మానవతరాయ్ గారు ఇంకా కూడా 75 ఏళ్ళు అయింది, ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ రకమైనటువంటి వాళ్ళ బీఫాముల కోసం వాళ్ళు బీఫాములు ఇస్తారో ఏరని భయానికి మనం ఇంకెన్నాళ్ళు బతుకుదాం ఆడ. ఇప్పటికైనా ఎవరో వచ్చారు దాన్ని మద్దతు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అద్దంకి దయాకర్ గారు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడిండు? పార్టీ గురించే మాట్లాడిండు కదా. ఆ రోజు ఎందుకోసం మాట్లాడిండు? మరి అదే పార్టీ లైన్ కోసం మాట్లాడి ఇలాంటి వరకు అద్దంకి దయాకర్కి ఎందుకు అవకాశం లేకుండా పోతా ఉంది? అంటే ఒక అగ్రవర్ణాల గురించి అద్దంకి దయాకర్ గారు మాట్లాడితే ఈ రకమైంది. పార్టీలో మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటే ఈ రకమైన దుర్మార్గం ఇంకా కూడా 7 దశాబ్దాలు దాటిపోయింది బైసాబ్. ఇంకా చదువుకున్నాం, ఉస్మానియాలో పీజీలు చేసినాం, బయటకు వచ్చినాం, ఇప్పుడు కూడా ఇంకా మనమేదో మళ్ళీ ఎంత అనుభవం ఉంది. ఈ కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టినాడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇదే మాట మాట్లాడు. కేసీఆర్ తో ఏమి కాదు, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఒక దళితుడుగా అంబేద్కర్ ని చదివిన వాడిగా, ప్రత్యక్షంగా బీసీ నాయకులను ఆర్ కృష్ణయ్య గారిని కళ్ళ ముందు వారి ప్రసంగాలు విన్నవాడిగా, యూనివర్సిటీలో దేవేంద్ర గౌడ్ గారిని చూసిన వాడిగా, అదే విధంగా మన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో పెట్టినటువంటి వారిని చూసిన వాడిగా ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ చెప్పింది నిజమైంది. గుర్తుపెట్టుకోండి, కుల పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము, అది ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేయలేము. ఎందుకు చెప్పనా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత కులం ఎంతండి? వెలమ కులం. కానీ ఆయన కొట్లాడింది 4 కోట్ల మంది కోసం కొట్లాడింది. ఆయన బలం ప్రజలు కాబట్టి నిజమైనటువంటి కారణం కోసం కొట్లాడితే ప్రజలు కులం చూడరు, మతం చూడరు, గుణం చూస్తారండి.
ఇంకా మనం మూడు కోట్ల పనుల కోసం కొట్లాడుతున్నాం. మేము కూడా ఇక్కడ ఒకరిద్దరి కోసం కొట్లాడతాం. బైసాబ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పిన లెక్క ప్రకారం 3,70,00,000 70 లక్షలు పక్కన పెట్టి 3 కోట్ల సమాజం కోసం కొట్లాడుతా ఉన్నాం. గమనించండి, ఒక కులం కోసం కొట్లాడట్లే. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు, మన పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు, అది గుర్తుపెట్టుకోండి. మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు మల్లికార్జున్ ఖర్గే. ఎవరు చెప్పారు? కాబట్టి అర్థం చేసుకోవాలి, మనం ఏదో సాధిస్తాం అనుకుంటే పొరపాటు. మనతో కాదు అనేటువంటి నిరుత్సాహాన్ని మీ వరకు ఉంచుకోండి. వచ్చే జనరేషన్ మాత్రం అది మీరు ఫీడ్ చేయకండి దయచేసి. మీరు మానవరాయ్ గారు రాబోయే తరానికి కూడా మీరు ఇంకా మనం ఏం సాధించలేము, అయితే టీఆర్ఎస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తప్ప మనం ఏం సాధించలేము అనేటటువంటి నిరుత్సాహాన్ని మాత్రం మీరు ఇంజెక్షన్ చేయకండి. ఆర్ కృష్ణయ్య గారికి ఉన్నటువంటి అనుభవం ఉందా చెప్పండి సార్. అందరి అనుభవాలను తీసుకొని అన్నప్రసన్న రోజు ఆవకాయ తింటా నేను మొత్తం వస్తా అంటే కాదు. మొన్న కేజ్రీవాలే కుప్పకూడిపోయింది ఢిల్లీలో. అది గురించి కొట్లాడండి, ఫస్ట్ ప్రజల కోసం కొట్లాడండి. సరే సార్, రేవంత్ రెడ్డి గారిని కూడా మీ కాంగ్రెస్ పార్టీలో గజాలు నిర్ణయాలు వచ్చిన ఆయనకు పీసీసీ నిర్ణయాలు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే ముఖ్యమంత్రిగా సక్సెస్ అయితే ఉండదు కదా మరి మీ లెక్క ప్రకారం. కాంగ్రెస్ పార్టీ కన్నా పెద్దవాడు అయిపోయినామని చెప్పేసి అనుకుంటే పొరపాటు. నేనేమంటారు అంటే మానవతరాయ్ గారు మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేసి టీఆర్ఎస్ లో పోయి వచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారి చిన్న పిల్లగాడు 3 ఏళ్ళు కాలేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అన్నారు. ఇలా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు. నాకు అన్యాయం జరిగింది, అందులో పోయి మాట్లాడినా. అందుకనే చెప్తాను చిన్న పిల్లగాడనే లెక్కలే పెట్టుకోండి. కాదండి, ఆర్ కృష్ణయ్య గారికి ఉన్న అనుభవానికి తీర్మార్ మల్లన్నకి ఏం అనుభవం ఉందని చెప్పకండి. అనుభవం కాదు ఇక్కడ, జాతి మీద ప్రేమ కావాలి. అనుభవంతో పాటు జాతి మీద ప్రేమ కూడా ఉండాలి. ఆ జాతి మీద ప్రేమ ఉంది, ఈ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి 70 ఏళ్ల తర్వాత ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీద ఇలా నికాల్సైనటువంటి లెక్కలతో మీ ముందు పెడతా ఉన్నాం. మల్లన్న గారు మాట్లాడిన తప్పుడే చెప్పండి, ఆయన సబ్జెక్ట్ తప్పుడే చెప్పండి. సూర్యాపేటలో పోటీ చేస్తే మీకు ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటున్నా. సరే నాకెన్ని ఓట్లు వచ్చినాయో ఇక మాట్లాడతారు బైసాబ్. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలా రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగానే ఓడిపోయిండు. నువ్వు నా లెక్క గురించి అడగక ముందు నీ లెక్క చూసుకో. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి. నీకెన్ని ఓట్లు వచ్చినా లెక్క చెప్పక నా మీద ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ 100 కుట్రలు చేసినా నేను నిలబడి వచ్చిన. ఇవాళ మీరు నా గురించి మాట్లాడే ముందు మీ గురించి మీ పార్టీ గురించి మాట్లాడండి. ఎందుకు చెప్తున్నా అంటే మల్లన్నకి ఏం అనుభవం ఉంది, మల్లన్న చిన్న పిల్లగాడు చిన్నోడా పెద్దోడా కాదు, జాతి మీద ప్రేమ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అడ్రస్ గల్లంత అయింది. సరే సరే, చాలా మంది ఈ రాష్ట్రంలో చాలా మంది అడ్రస్లు గల్లంత అయిన తర్వాత భవిష్యత్తు కూడా తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి నిలబడాలంటే ఫస్ట్ కొట్లాడండి. మీ పార్టీ అలా అధికారంలోకి వచ్చిన రోజు తీర్మార్ మల్లన్నని అన్ని వేదికల మీద తీసుకుపోయి ఎందుకు మాట్లాడిపించారు? అన్ని వేదికల మీద ఎందుకు మాట్లాడిపించారు తీర్మార్ మల్లన్నని? ఆ రోజు సరే మీరు ఉండో లేరో నాకు తెలియదు. ఎన్ని వేదికల మీద మాట్లాడించుకోండి. ఆ రోజు గొప్పవాడైతాడు, ఈ రోజు వాస్తవాలు మాట్లాడితే తప్పుడవుతాడా? జానయ్య గారు వినండి, నాకు 23 ఏళ్ళు పనిచేస్తే నాకు రావాల్సిన టికెట్ వేరే వాళ్ళకి పోతే అలిగి నేను 10 రోజుల ముందు పోయినా. తర్వాత పార్టీ గర్వాంశ పెట్టింది ఎప్పుడు పోయినా నేను మాట్లాడింది కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడినా. సొంత పార్టీలో ఉన్నప్పుడు 23 సంవత్సరాలు ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించాలి. కష్టపడాలి, బయటికి పోవాలి, మనం ఇట్లనే ఉండాలి. వాళ్ళు మాత్రం పదవులు పొందాలి. మనం ఎవరి గురించి మాట్లాడదు. మన జ్ఞానాన్ని, మన శ్రమని, మన శక్తిని మొత్తం కూడా దారపోసిన 75 ఏళ్ళు దాటిపోయింది. ఇంకెన్నాళ్ళు దారపోతాం? ఇవన్నీ కాదండి, ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ పార్టీ ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాలి. అధికారంలో రాగానే ఏ పార్టీ అయితే ఏ హామీలు ఇచ్చిందో, ఇలా బీసీలకు 100 హామీలు ఇచ్చింది, నిలబెట్టుకోవాలని కొట్లాడుతా ఉన్నాను. నిలబెట్టుకోవాలని మీరు కూడా మాట్లాడండి. బీసీలలో ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది, వాళ్ళకి ఎందుకు అన్ని సీట్లు ఉంటాయి, మనకి ఎందుకు? వినండి వినండి, మనం ఇక్కడ ఎందుకు ఉండాలి, వాళ్ళందరూ అక్కడ ఎందుకు ఉండాలి? మానవతరాయ్ గారు జానయ్య గారు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, ఒకసారి నేను కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తా. కోటేశ్వరరావు గారు మీరు ఇద్దరు నేతల మాటలు వింటా ఉన్నారు. ఇక్కడ ఒకటి ఆనందకరం బాధాకరం ఏంటంటే ఇద్దరు కూడా అప్పుడు బీఆర్ఎస్కి దగ్గరగా ఉండి చూశారు, బీఆర్ఎస్కి అలా ఉండి చూసి ఆ పార్టీలో ఇబ్బందులు పడ్డారు, కాంగ్రెస్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ వద్దని ఫైట్ చేసిన నేతలే ఇద్దరు రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఫైట్ చేసిన నేతలు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరూ తీర్మార్ మల్లన్న కోసం కూడా పనిచేసిన వాళ్ళు. ఇవాళ డిబేట్ ఎందుకు అలా కలిసి వచ్చింది. సో ఈ ఇద్దరు కూడా స్టూడెంట్ లీడర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళే. కోటేశ్వర గారు మీరు ఏమంటారు? ఇప్పటివరకు మీరు విన్నారు ఇద్దరు నేతల మాటలు కూడా. ఇప్పుడు సామాజిక న్యాయం కోణంలో బీసీలు చేస్తున్నటువంటి డిమాండ్లు కానీ లేదా ఎస్సీలు చేస్తున్నటువంటి డిమాండ్లను కానీ వాటిని నేను సమర్థిస్తాను, మొదటి విషయం. అయితే
రాజకీయాలకు వచ్చేసరికి ఈ దేశ చరిత్రని చూసినట్లుగా మన జానయ్య గారు చెప్పినట్టు 75 సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు ఎక్కడ ఒక కులము లేకపోతే ఒక వర్గం ప్రాతిపదికన ఐక్యమైనటువంటి ఉదాహరణ ఇంతవరకు దేశంలో జరగలేదు, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అనేటువంటిది నిశ్చితమైనటువంటి అభిప్రాయం. మీరు అటనే మాట్లాడాలి, మీ చైతన్యం కావాలంటే మీరు అట్లా మాట్లాడాల్సిందే. గదే మాకు కావాల్సింది. కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. మీరు ఇంకా కూడా మీ జాతులు ఏకం కావురా బై అని చెప్పండి గట్టిగా. యాజ్ అ ఎనలిస్ట్ కొన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన చూసిన చరిత్రని చెప్తా ఉన్నారు. భవిష్యత్తు కూడా అలాగే ఉండొచ్చు. చరిత్రలు ఎప్పుడు కూడా మారుతా ఉంటాయి. రైట్ రైట్. వెనక జరిగింది ముందు జరగొద్దని సార్ కోటేశ్వర ఉన్నప్పుడు చరిత్ర మారుతుంది. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం 3వ తారీఖు నాడు చరిత్ర సృష్టించబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. దాని గురించి చూద్దాం. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు బ్రదర్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కోటేశ్వర గారు ప్లీజ్ కంప్లీట్ సార్. ఇప్పుడు సామాజిక రాజకీయాలు అనేటువంటివి సామాజిక తరగతిలో లేదా ఒక మత ప్రాతిపదికను సమీకరణలు జరిగేటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు కనుకనే ఆ విధమైనటువంటి ఐక్యత సాధ్యం కాదు అనేటువంటిది నా అభిప్రాయం, లేదా ఒక జర్నలిస్ట్ గా నేను చదువుకున్నటువంటిది లేదా నేను తెలుసుకున్నటువంటిది. నా అభిప్రాయంతో జానయ్య గారు లేకపోతే మానవతరాయ్ గారు ఏకీభవిస్తారా లేదా అనేటువంటిది అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, నేనేం కాదంటలే. గతంలోనే అనేక మంది ఇదే విధమైనటువంటి వేదికలతోటి లేదా నినాదాలతోటి వెళ్ళినటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏమిటి, ఏం జరిగింది, మళ్ళా వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎటు తిరుగుతున్నారు, డొల్లు ఉచ్చకాయలాగా ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఇవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి వ్యక్తుల గురించి నాకేం నేను ఫలానా వ్యక్తి అని నేను అంటలేదు. చూస్తున్నాం అన్ని పార్టీలు అన్ని గడపల్ని తొక్కి వస్తున్నారు, మళ్ళా వెళ్తున్నారు, మళ్ళా ఒక స్ట్రగుల్ జరుగుతా ఉంది. ఇక్కడ కుల ప్రాతిపదికన లేకపోతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటిది ఒక సర్వే మాత్రమే. ఈ సర్వేలో కూడా కంపల్సరీ లేదు, స్వచ్ఛందంగానే మీరు వివరాలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే సర్వేల్లో స్వచ్ఛందం తప్ప కంపల్సరీగా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలి అని అడగటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. అందుకని ఒక సర్వే, ఒక నమూనా, ఆ సర్వేలో వచ్చినటువంటి ఫిగర్స్ దాని మీద విభేదించవచ్చు, లేదా ఆ సర్వే తప్పులు తడకని చెప్పొచ్చు. నేనేమి తప్పు పట్టను, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ 42% లేదా 46% లేదా ముస్లింలతో కలిపితే 56% అనేటువంటి దాని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కూడా, దానికేం లేదు. కానీ ఇప్పుడు ఈ సర్వేను అసెంబ్లీలో ఆమోదించిన లేదా కేంద్రానికి పంపించిన కేంద్రం బీజేపీ పెద్దలు ముందే చెప్పేశారు, మేము అంగీకరించే సమస్య లేదని చెప్పారు. లేదు, ఒకవేళ అంగీకరించినా గాని, ఎందుకంటే ఓట్ల రాజకీయాలు నడుస్తున్నాయి కనుక అంగీకరించినా గాని మనం బీహార్ లో జరిగినటువంటి కుల సర్వేలు లేదా ఆ ప్రాతిపదికన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, బీహార్ లో చేసినటువంటి నిర్ణయాల మీద సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి ఎందుకు కొట్టేసిందంటే ఇవాళ ఉన్నటువంటి నిబంధనల మేరకు సుప్రీంకోర్టు అలా చేసింది. అలా కాకుండా 50% మించి రిజర్వేషన్లు ఉండాలంటే అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ చేయాల్సింది ఎవరంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పార్లమెంటు. ఆ పార్లమెంట్ లో మెజారిటీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళకి అసలు బీసీ గణన చేయడానికే వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేనటువంటి వాళ్ళు మరి ఈ శాతం 50% కాదు, 60% కాదు, 70% అనుకోండి, వాళ్ళు ఎట్లా పెడతారు, దానికి అనుగుణంగా ఎట్లా చేస్తారనేటువంటి సమస్య. అందుకనే ఈ సర్వేకి ముందు, ఈ సర్వే సమయంలో, సర్వే తర్వాత కూడా వచ్చినటువంటి ఈ ఫలితాలు లేదా ప్రభుత్వం ప్రకటించినటువంటి వివరాలు వాటన్నింటినీ పక్కన పెట్టేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్లు 24 ఉంటాయా, 23% ఉంటాయా, 27 ఉంటాయా, 50% లోబడి ఎంతవరకు అఫీషియల్ గా ఉంటాయి. మిగిలినటువంటి రిమైనింగ్ సంఖ్య అదనంగా పార్టీ నిర్ణయాల ద్వారా
ఆ స్థానాలు కాకుండా మిగిలినటువంటి వాటిల్లో కూడా పార్టీ నిలబెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి 42% ఇస్తారా, 46% ఇస్తారా అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఒకవేళ 46% ఇవ్వలేదు అనుకోండి, డెఫినెట్ గా ఈ బీసీ సామాజిక తరగతుల్లో అసంతృప్తి అనేటువంటిది తలెత్తుంది. అందువల్ల అటువంటి తలెత్తినటువంటి దాన్ని వ్యతిరేకం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంత అమాయకంగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగంగానే ఈ సర్వేలు అనేటువంటివి. అందుకని సర్వేలు రీసర్వే అని ఎక్కడ చెప్పింది గవర్నమెంట్? రీసర్వే అని చెప్పలేదు. మినహా ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో అలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడానికి ఒక అవకాశం ఇస్తున్నామని చెప్పింది తప్ప రీసర్వే అని ఎక్కడ చెప్పింది గవర్నమెంట్? జానయ్య గారు రీసర్వే ఒప్పుకుంది అంటే తప్పుడు ఒప్పుకున్నట్టే కదా అని చెప్తున్నారు. ఎక్కడ చెప్పిందండి రీసర్వే అని? మినహాయింపు రానటువంటి వాళ్ళు వివరాలు ఇవ్వచ్చు అని చెప్పింది తప్ప రీసర్వే అనేది చెప్పలేదు ఇంతవరకు. అందుకని ఏ సమస్యకు ఆ సమస్యనే చూడాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మేము వేరే పార్టీ పెడతాం, పెట్టండి ఎవరికైనా. ఇప్పుడు గతంలో పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మాయావతి ఆమె సామాజిక తరగతికి చెందినటువంటి ఒక కొత్తదన పార్టీగా పెట్టారు. మరి ఆ ఉత్తరప్రదేశ్ లో ఆమె దళితులకు చేసినటువంటి మేలు ఏమిటి అనేటువంటిది సమస్య. అదే విధంగా బీహార్ లో కర్పూరి ఠాకూర్ గాని లేదా అనేక మంది బీసీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా చేశారు. ఏం చేశారు బీసీ నాయకులు? బీసీలు నన్ను ఉద్ధరించారా అనేటువంటి చూసుకోవాలి. ఆ ప్రాతిపదికన ఆలోచించాలని నేను అంటున్నాను తప్ప ఏదో ఒక నాయకుడికో లేకపోతే కొంతమందికో అధికారం వచ్చిన తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఆ జాతి లేదా ఆ సామాజిక తరగతి ఉద్ధరణ జరిగినటువంటి ఉదంతాలు భారతదేశంలో ఎక్కడా లేవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, చాలా సింప్లిఫైడ్గా చాలా క్లియర్గా చెప్పారు. అయితే జానయ్య గారు 3వ తేదీన మేమేందో చూపిస్తామా బలమేందో చూస్తారనేటువంటి మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏం చేయబోతా ఉన్నారు? అంటే కోటేశ్వరరావు గారు మాట్లాడడానికి ఇంకొక చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఉంది. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలుగా జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ జరగట్లేదు. అంటే బీసీలు అయితే ఏం చేస్తారు? బీసీలు ఏదో కావాలని బీసీ ఒక ఎంపీ ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి కానీ ఏమవుతుంది అనే దానికి నేను కోటేశ్వరరావు గారికి సమాధానం చెప్తా ఉన్నా. ఎందుకంటే బీసీలలో అంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ బీసీలు, పరిపాలన చేసే వాళ్ళు మాత్రం మైనార్టీస్. అంటే 2-3% ఉండబడినటువంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు సగానికి పైన ఉన్నటువంటి వాళ్ళ శ్రేయోభిలాషులుగా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకు? అదే ఉంటే నిజంగా ఈ 75-80 ఏళ్ళలో ఇంకా మా బీసీలు చేయి చాచే పరిస్థితులు ఉండరు. అది గమనించడం కాబట్టి ఇప్పటికైనా అంటే మా జాతుల్ని మేము పాలించుకునే కాడికి వస్తే తప్ప మా జాతులకు మేలు జరగదు. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించేటటువంటి పరిస్థితులు మేము ఉంటామనే దాని మీద మా పోరాటం. దాన్ని పక్క రాష్ట్రాల కాడికి వస్తే ఎగ్జాంపుల్కి వచ్చి ఇవాళ తెలంగాణ ఆంధ్ర తప్పితే మిగతా రాష్ట్రాలు దాదాపు ఏదో ఒక సందర్భంలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఇవాళ ఓసీలలో పోయిన వాళ్ళు ఇంకో దాని సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఒకటి ఉంటే ఆ రాష్ట్రంలో ఇంకోటి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులను బట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మా లక్ష్యం కూడా ఏంటంటే మేజర్గా ఉండబడినటువంటి మాకు పరిపాలించే కాడికి చట్టం చేసే కాడికి మేము వచ్చినప్పుడు మా వాళ్ళ మీద ప్రేమలు ఉంటాయి కాబట్టి మేము చట్టాన్ని మాకు అనుకూలంగా చేసుకుంటాం. ఇవాళ మేము పన్నుల రూపంలో సగానికి పైన బడ్జెట్ మేము ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న చెప్పిన మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తా అనేది. ఇప్పుడు మన కేటాయించిన బడ్జెట్లో బీసీలకు ఎంత ఇచ్చిందో మీరు ఒకసారి చూడండి. అంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చూస్తాం. 3వ తారీఖు అనేది ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ అలా మా బ్రదర్ మాట్లాడినట్టు కావచ్చు ఇంకోటి మా జాతులలో అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు ఇంత జరుగుతుంది ఇది ఇంతే ఇక మనం మాట్లాడొద్దని మనోళ్ళు డిసైడ్ అయినా సమాజం ఇవాళ ఆ పరిస్థితులు లేదు. బీసీలు చైతన్యవంతులేరు. ఇవాళ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికే భయపడేది. ఎందుకు అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇవాళ కవితమ్మ గారు వచ్చి కూడా రోడ్డు మీదకి వచ్చి బీసీలకు సపోర్ట్ చేయండి, ఇండిపెండెంట్లు ఎవరన్నా లాస్ట్కు బీసీలు ఉన్నారు కాబట్టి నా ఆలోచన నా పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే బీసీలు చేస్తే బాగుండదు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బీసీలలో వచ్చిన చైతన్యం. అదే రిజల్ట్ రేపు 3వ తారీఖు రాబోతా ఉంది. ఇవాళ 3కు 3 మేము ఇవాళ బీసీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీలు గెలవబోతా ఉన్నాం. దాంతోనే బీసీల యొక్క చైతన్యాన్ని రుజువు చేయబోతా ఉన్నాం అనేది మా వాదన. కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏం లాభం జరుగుతుంది అనే దానికి తమిళనాడే మాకు ఉదాహరణ అని చెప్తా ఉన్నాం. రైట్ మానవతరాయ్ గారు, తమిళనాడులో అంటే అక్కడ 9th షెడ్యూల్లో చేర్చారు భారత రాజ్యాంగం చట్టం చేసి. కాబట్టి అదే విధానాన్ని చేయాలని చెప్పి అసలు మీకు అవకాశం లేదు. వేరే చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు వేరే వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండానే రాహుల్ గాంధీ గారు అసలు ఎవరు చెప్పకముందే ఏబీసీ నాయకుడు అడగకముందే రాహుల్ గాంధీ ఆయన నోట్ల నుంచి 42% రిజర్వేషన్లు ఇస్తాం
బీసీలకు వాళ్ళకి రాజ్యాధికారం కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి వారు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా అసలు వేరే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎందుకు కళ్ళగన్నా ప్రయోజనం లేదు. నేను అంటున్నా, నిజంగా మీరు ఇంకా ఏదైనా ఉంటే కొట్లాడండి. 3వ తారీఖు ఏమవుతుంది? ఒకవేళ రిజల్ట్ బీసీలకు సంతోషమే కదా, అయినంత మాత్రాన రేపు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి వేరే వారికి అవకాశం వస్తుందా? అది పొరపాటు. అదే అంటున్నా, అంబేద్కర్ చెప్పింది గమనించండి. కుల పునాదుల మీద కానీ జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. నిజంగా అట్లనే కేసీఆర్ కూడా కొట్లాడిందంటే ఆయన కులాన్ని చూసి ఎవరు రాలే, ఆయన 4 కోట్ల మంది ఆశ కోసం ఆకాంక్ష కోసం కొట్లాడబట్టి ఆయన నాయకుడు అయిండు, ముఖ్యమంత్రి అయిండు, 10 ఏళ్ళు పరిపాలించండి. మరి రేవంత్ రెడ్డి గారు వైపు ప్రజలు ఎందుకు మారారు? కాంగ్రెస్ పార్టీ వైపు, రాహుల్ గాంధీ వైపు అంటే ప్రజల కొరకు కేసీఆర్ యొక్క అవినీతిని బట్టబయలు చేసి కేసీఆర్ అవినీతి పైన పోరాటం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది. అందుకే నేను ఏమంటానంటే తీన్మార్ మల్లన్న గారు, ఇప్పుడు వాళ్ళు ఆర్ కృష్ణయ్య గారు పాప కొట్లాడారు, ఇంకా కొట్లాడుతున్నారు బీసీల గురించి. ఆ చిన్నతనం నుంచి కొట్లాడుతున్నారు, అంతకు ముందు నుంచే కొట్లాడుతున్నారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీల గురించి కొట్లాడుతున్నారంటే పేరు రావాలి, ఇంకా సమయం పడుతుంది, ప్రజల్లో నానాలు. ఇంకా ఆయన ఇంకా పార్టీ పెట్టి ప్రజల్లో పోకముందే అన్నప్రసన్న రోజు ఆవకాయ తిన్నట్టుంది ఇప్పుడే మాట్లాడితే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే బీసీ అధ్యక్షుడు ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా హనుమంతరావు గారు లాంటి యోధాన యోధుడు ఉన్నాడు కేంద్రీయ సంస్థల్లో, సెంట్రల్ యూనివర్సిటీల్లో, అదేవిధంగా ఐఐటీల్లో రిజర్వేషన్లు 2006 సంవత్సరం వరకు లేవు. మన్మోహన్ సింగ్ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి చెప్పి కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు విద్యార్థులకు ఓబీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర వారిది. అట్లాంటి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో. మరి హనుమంతరావు గారు కూడా ఎప్పుడు కూడా పార్టీలో ఉండుకుంటూ పార్టీలో అన్ని పదవులు కొట్లాడిన వ్యక్తి. ఎందుకు పెట్టారు ఇంట్లో? హనుమంతరావు గారు మీటింగ్ ఎందుకు పెట్టారు ఇంట్లో అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న హనుమంతరావు గారు మనం ఇట్లా చేస్తున్నాం, మీరంతా కలిసి మీ నాయకత్వంలో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టండి అని రేవంత్ రెడ్డి గారు అంటే, ఇవాళ ఆ మున్నూరు కాపు సామాజిక వర్గం అందరు ఇతర నాయకత్వం కలిసి వారింట్లో మీటింగ్ కూర్చున్నారు. కానీ నాకు తెలిసి మీకు అక్కడ నుంచి ఆ మీటింగ్ దగ్గర మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ నుంచి లీక్స్ మీ దాకా వచ్చి ఉండాలనుకుంటా. నాకు తెలిసి మున్నూరు కాపులంతా కూడా చాలా కోపంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేడు అనేటువంటి ఉద్దేశాన విహెచ్ గారు ఇన్ని రోజులుగా కోపంగా ఉన్నది కనిపించట్లేదా మీకు కాంగ్రెస్ పార్టీకి? విహెచ్ గారు ఎప్పుడు కూడా సహసిద్ధంగా, ఆయన పెద్ద నాయకుడు, అధినాయకుడు, మాజీ అధ్యక్షుడు, పార్టీలో ఎప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగితే మాట్లాడుతుంటారు, పార్టీ వేదికగా లైన్ గా మాట్లాడుతుంటారు. మన అధిష్టానం చెప్తే ఆయన చెప్పిన మాట వింటది అధిష్టానం, అదేవిధంగా అధిష్టానం కూడా వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. కానీ మల్లన్న గారు అట్లా చేయలే కదా. మల్లన్న గారు కూడా ఆ విధంగా తయారు కావాలి, పార్టీలో ఉండుకుంటూ బీసీల హక్కులు రాష్ట్ర పార్టీలో ఉన్న వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రజల గురించి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా మాట్లాడగలుగుతారా? పోనీ బీజేపీ పార్టీలో మాట్లాడగలుగుతారా అంటారు. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది, మాట్లాడుకునే హక్కు ఉంటది. అందుకే చూశారు ఒక్క తప్పు కాదు, 100 తప్పులు చేసిన తర్వాత కూడా కనీసం మాట్లాడకపోతే, పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వకపోతే అది క్రమశిక్షణ ఉల్లంఘన అయితే అని చెప్పి అయినా కానీ అవకాశం ఇచ్చారు. కానీ మల్లన్న గారు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఇది మల్లన్న గారు స్వయం కృపాదరాలమే, వారు చేసుకున్న తప్పే, వారు ఊరుకున్న గోతులో వారే పడరు. కానీ నిజంగా బీసీల కోసం కొట్లాడడం మేము కాదనం. అయితే మానవతరాయ్ గారు ఇక్కడ ఇంకొక అంశం ఉంది, ఇంకొక అంశం కూడా ఉంది. కొంతమంది మల్లన్న టీంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు అసలు మల్లన్న ఎమ్మెల్సీ గెలిచిండే తప్ప ఆయనకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి న్యాయం చేయలేదు, ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదు. ప్రోటోకాల్లో కనీసం మాత్రంగా ఆయన ఏదైతే 3 జిల్లాలు లేదా 11 జిల్లాలు ప్రస్తుతానికి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలకు కనీసం ఆయన్ని పిలిచిన పాపం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అట్లీస్ట్ సస్పెండ్ చేసి మంచి పని చేసిరు అనేటువంటి ఉద్దేశాన్ని ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది ఆయన టీంలో ఉన్నటువంటి వ్యక్తులతో నేను మాట్లాడా. ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వటమే గొప్ప. మల్లన్న గారు పార్టీ కోసం కష్టపడింది ఏముందండి? వాస్తవం అంతకన్నా వేరే వాళ్ళు లేరా? అయినా కానీ మల్లన్న గారు గతంలో పోటీ చేశారు కాబట్టి 14లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పిలిచి మరీ ఇచ్చింది. ఏది పొన్నా లక్ష్మయ్య గారు, అదే సామాజిక వర్గం కాబట్టి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓట్లు రాలేదు, 13,000 14,000 ఓట్లు వచ్చింది. రెండోసారి పోటీ చేసినప్పుడు వారు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి ఇస్తే మంచిది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే మన బలము ఆయన బలం కూడా తోడైద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పించారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఇస్తే మరి ఉండాలి, నిలుపుకోవాలి కదా. దాన్ని నిలుపుకోకుండా వాపు చూసుకొని బలుపు అనుకుంటే ఎట్లా చెప్పండి? ఇది మొత్తం నా బలమే, మేమందరం కష్టపడబట్టే కదా ఆయన గెలిచింది.
లేకపోతే ఆయన సరిపోయే కార్యకర్తలు ఉన్నారా? కానీ మానవతరాయ్ గారు మర్చిపోతా ఉన్నారేమో, అందరూ కలిసి వర్క్ చేశారు మీరంతా. కానీ మల్లన్న మీ అందరికంటే కూడా చాలా పెద్ద గొంతుకై కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయడం కానీ, తను మాట్లాడడం కానీ, తను కాలుకు బల్పం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపియాలి అని అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీని, వారి నిర్ణయాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూశారు తప్ప మేము కూడా కొట్లాడినాం. మల్లన్న గారి కన్నా ఎక్కువ నేను అందరినీ చెప్తా ఉన్నా, నేను ఒక్క మల్లన్నే అనట్లేదు, మీరంతా నేను అందుకే స్టార్టింగ్ లోనే అన్నాను, మీరంతా కలిసి పనిచేశారు. ఎందుకంటే నేను దగ్గరుండి చూసా మీ అందరినీ. అదే కదా మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు బండి మన ఎడ్ల బండి పోతాం, దాని కింద కుక్క పోతాడు, ఆ బరువు మొత్తం నేనే మోస్తున్నాను అట్లా అనుకుంటే పొరపాటు, భ్రమంలో ఉండొద్దు అంట. నేనైనా ఎవరైనా అంటన్నా, ఆ బరువు మోసే వాళ్ళు వేరే ఉంటారు, దాని వెనక కథ వేరే ఉంటది. ఒక మీటింగ్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు కూడా మేము చూసి, రేవంత్ రెడ్డి గారు ఎన్ని బాధలు పడ్డా మేము చూసినాం, ఎన్ని మీటింగ్లు. అసలు అప్పుడు నాయకత్వమే లేదు, ఇచ్చే ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు. అయినా కానీ అప్పు చేసో సప్పు చేసో ఎన్నో రకాల మీటింగ్లు పెట్టి జనాలను తరలించి జనాల్లో వచ్చే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తే కేసులు పెట్టుకొని 40 కేసులు నా మీద పెట్టుకున్నా. నా రేవంత్ రెడ్డి గారు 80 కేసులు పెట్టుకున్నాడు, తెలుసు అన్ని జైలుకు పోయే కేసులే. ఇట్లా చేస్తే ఇన్ని త్యాగాలు చేస్తే వచ్చింది. మాలాంటి వాళ్ళకి అవకాశం రాలే. అరే ఇంకోటైతే ఆత్మహత్య చేసుకోవాలి, అలాంటి వాడు అయితే మేము వ్యాపారాలు చేయాలి, ఇంకేది పార్టీని నమ్ముకున్నాం. మీకు గుర్తుండే ఉండాలి, నేను ఆ సందర్భం నాకు తెలియదు కానీ మీకు గుర్తుండే ఉండాలి, మీ తోటి ఓయూ స్టూడెంట్ లీడర్ ఇక్కడ భువనగిరి నియోజకవర్గం ఎన్నేళ్ల పాటి నుంచి కొట్లాడుతున్నాడు, తోటి బీసీ నాయకుడు, అతను కూడా నాకు తెలిసి బీసీ ఆర్ ఎస్సీ, నాకు ఐఎమ్ సారీ నేను కరెక్ట్గా గుర్తులేదు, ఆయన పేరు కూడా గుర్తు రావట్లేదు నాకు. ఐఎమ్ సారీ, అతను మీ ఓయూ నాయకుడే, అతను కూడా భువనగిరి జిల్లా ఎన్నేళ్ల నుంచి కొట్లాడుతా ఉన్నాడు. లింగాజీ. ఇట్లా ఎంతమంది ఉన్నారు? ఎన్ఎస్ఏ విద్యార్థి బాధ అదే కదా. మీనాక్షి నటరాజన్ లాంటి నాయకురాలు ఆ రోజు ఉన్నట్లయితే మేమంతా కూడా బయటపడే వాళ్ళమే. పార్టీ కూడా విద్యార్థి విభాగం నుంచి వచ్చిన పునాదులం, మేము యువజన కాంగ్రెస్ లో పనిచేసిన పునాదులం. మొన్న జరిగిన విపరీత పరిణామాల్లో నిజంగా అసలైనటువంటి మాకు అన్యాయం జరిగింది. ఆవేదనలను తట్టుకోలేకపోతే బాధపడలు ఏం చేయాలి అర్థం కాక తిట్టిన కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన మేమే మళ్ళీ గత్యంతరం లేక అవమానం తట్టుకోలేక ఆ 10 రోజులు అందులో పోయింది. మళ్ళీ పార్టీ మా యొక్క బాధను గుర్తించి మీరు రండి, మీకు అన్యాయం జరిగిందని అంటే మళ్ళీ వచ్చినాం. కాబట్టి కొన్నిసార్లు జరుగుతుంటే మనం ఏం చేయాలా? పార్టీ ఉన్నంత వరకు మేము ఓపికగా ఉన్నాం, బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మీరు అటు మారినా ఇటు మారినా నాలాంటోడు మల్లన్న లాంటోడు ఇంకో కొన్ని సంస్థలు ఉన్నాయి, నేను ఆ సంస్థల పేర్లు ఇక్కడ ఎత్తలేనేమో కానీ మాలాంటోళ్ళం చాలామంది మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా మేము సపోర్ట్ చేసిన మానాడు, అది మీకైనా మల్లన్నకైనా మీతో పాటు ఇంకా చాలామంది లీడర్లు ఉన్నారు. ఇలా మాకు ఈ పేర్లన్నీ గుర్తున్నాయంటే కారణం ఏంది? మీ అందరితో పాటు మేము మీ జర్నీలో మేము ఉన్నాం కదా, మిమ్మల్ని అందరినీ మేము ముందుండి చూసిన వాళ్ళమే కదా ఇలా. కానీ ఈ సస్పెన్షన్ ఏదైతే ఇక్కడ అర్థం కాలేదు, ఎవరు పోతంశెట్టి వెంకటేశ్వర మా సమకాలికుడండి ఆయన. అదే అంటున్నా, మీ అంతా ఓయూ నాయకులని అందుకే మరీ గుర్తు చేస్తా ఉన్నా కొన్ని పేర్లు మర్చిపోయి. ఆయన ఉద్యమకారుడు, మంచి నాయకుడు పోతంశెట్టి, మామూలు వ్యక్తి. ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు. ఆయన ఎమ్మెల్యే టికెట్ అవకాశం వచ్చింది, మేము సంతోషపడ్డాం ఆయనకు అవకాశం వస్తే. కానీ మాకు అట్లాంటి అవకాశాలు కూడా రాలేదు. విచిత్రం ఏంటంటే రైట్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జానయ్య గారు ఇప్పుడు నేను ఏమంటానంటే మా బ్రదర్ చాలా గొప్పగా వివరణ ఇచ్చిండు. 42% రిజర్వేషన్ వీళ్ళ చేతుల్లో లేని పని. ఇవాళ ఏదైతే తమిళనాడులో అమలు అవుతా ఉంది 69% అంటే 9th షెడ్యూల్లో చేర్చాలంటారు. మరి 9th షెడ్యూల్లో చేర్చడానికి వీళ్ళు సెంట్రల్లో లేరు. ఆ హామీ అట్లా ఇచ్చారు ఇక్కడనే ఒక మాట అడుగుతా ఉన్నా. రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాల పునాదుల మీద రాజకీయ పార్టీలు నిలవవు అన్నారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం లేకపోతే ఆ కులాలు కనుమరుగైపోతాయని కూడా చెప్పిండు. ద మాస్టర్ కీ కూడా రాజ్యాధికారమే అని చెప్పిండు. మేమేమంటున్నాం, రాజ్యాధికారం యొక్క విలువ చెప్పింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కాబట్టి వారు చెప్పిన మాటని మేము ఫాలో అవుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మల్లన్న గారు 75 ఏళ్ల తర్వాత బీఫామ్ ఇచ్చిన అంటే బీసీలు అనగానే బీఫామ్ తీసుకొని గెలిస్తే మూసుకొని కూర్చోవాలా, చెప్పినవి కొట్టుకుంటూ ఉండాలి. అది కాదు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేరని మాట్లాడుతుండు అంటే అది తప్పు అంటారు. అంటే వీళ్ళకు బీఫామ్ ఇస్తే ఎన్నికలలో గెలిచి వచ్చి కూర్చొని మాట్లాడితే ఓకే, మళ్ళీ బీఫామ్ అవసరం లేదనుకుని ఎవరైతే బీసీల కోసం కొట్లాడుతారో వాళ్ళకి ఇలా వీళ్ళు కరెక్ట్ అనిపిస్తలేదు. మూడవది ఏంటంటే పార్టీ కోసం కష్టపడవను. కానీ ఆ రోజు సరే మా బ్రదర్ ఉండా లేదా నాకు అంత క్లారిటీ లేదు, నాకు అవసరం లేని విషయం కూడా. కానీ మల్లన్న అనే వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చే రోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో సగానికి పైన పోయి వారు మాట్లాడి అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో వారి భాగస్వామ్యం ఉందని నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే
గెలిచిండు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఏ రోజు కూడా ఇప్పటివరకు గెలిచిన చరిత్ర లేదు. ఈ మల్లన్న గెలిచి కాంగ్రెస్ పార్టీకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందని నేను చెప్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆపాదించుకుంటే మరి అంతకంటే డబల్ కాంగ్రెస్ పార్టీకి మల్లన్నతో మేలు జరిగిందండి. ఇంకోటి వీళ్ళ మీద 70-80 కేసులు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం ఆ రోజు మల్లన్న గొంతుక ఏ రకంగా పనిచేసింది రాష్ట్రంలో అందరూ తెలుసు. వాళ్ళు చేసిన ప్రతి సబ్జెక్టుకు వాళ్ళు చేసిన ప్రతి నిర్వాహకాన్ని ఎండగడుతూ ప్రజలని చైతన్యం చేసినటువంటి దాంట్లో మల్లన్న పాత్ర ఎంత గొప్పదో ఈ సమాజం. అయితే ఆ రోజు 80 కేసులు మల్లన్న మీద కూడా అయినటువంటి చరిత్ర మరి మల్లన్నకు కూడా ఉంది. ఈ సందర్భంగా నేను మీ గురించి కూడా ఒక మాట అనలేము. 50 రోజులు మీరు మిస్సింగ్ లో వెళ్ళిపోయారు. అవును, 100%. ఆ దుర్మార్గం అయినటువంటి నియంతృత్వ పాలన పోవాలి. ప్రజాస్వామ్య ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టుగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి వ్యక్తులలో నేను కూడా ఉన్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. కానీ మధ్యలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అందరు తీసుకుపోయి కండువాలు కప్పి వాళ్ళ నియంత పాలన కొనసాగిస్తున్నప్పుడు భావజాల వ్యక్తిత్వం అంటే స్వతంత్రంగా బతికేటటువంటి వ్యక్తిత్వం, ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్నటువంటి మేము మనుగడ సాధించలేము, అవసరం అయితే ఎక్కడికైనా పోతామని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ నేను ఉమ్మడి జిల్లా చైర్మన్గా ఉండి కూడా మీరు చేసేది కరెక్ట్ కాదు, మీతో మేము కొనసాగలేమని ఒక మాట చెప్పి పక్కకు వస్తే నా మీద కూడా 100 కేసులు పెట్టింది. అయినా ఎక్కడ భయపడకుండా ఆ పార్టీతోని పోరాడినాం. అంతిమంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీతోని ఇక్కడ అధికారంలో రావాలని పనిచేసిన దాంట్లో మేము అందరం ఉన్నాం. కానీ మేము ఏమంటారు, ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టమని హామీలన్నీ మీరు అమలు చేయమని చెప్పితే మళ్ళీ తప్పు మాట్లాడుతూ ఉండు. మళ్ళీ అంటే వీళ్ళు ఏంటంటే మళ్ళీ బీపం కావాలంటే చేతులు కట్టుకొని కూర్చోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది కాదు కదా. 75 ఏళ్ళు లేదు ఇవాళ మానవతారాయ్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళ తాత కానీ మా తాత కానీ ఉస్మానియా యూనివర్సిటీ పోలే. ఇవాళ ఆయన పోయి నేను పోయినా. మా తల్లిదండ్రుల గొప్పతనం మాకు ఆ చదువుకునే అవకాశం, చదువుకున్నాక కూడా మేము ఇంకా బానిసలకు ఎట్లా బతకాలని మేము అంటా ఉన్నాం. ఇప్పటికైనా మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు గుర్తించేంత వరకు మేము గుర్తించకపోతే ఎట్లా. ఇప్పుడు వారే చెప్పారు ఇది మీరన్న నినాదం కాదు, రాహుల్ గారు అంటే రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండి ఢిల్లీలో ఉండి ఈ జాతరలో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వాళ్ళెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో ఈ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపడతా ఉంటే ఇక్కడ పుట్టిన బీసీ బిడ్డగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నాయి మా మానవత ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు, కార్పొరేషన్లు, వీళ్ళు ఏమైనా సరే 10 రోజులు అక్కడ అలిగిపోయి ఉండొచ్చు. ఇవాళ ఎందుకు నీకు ఇట్లే నీకు నేను పేర్లు చదవంటే చాలా మంది పేర్లు నేను అందరితో పంచాయతీ పెట్టుకోలేను. కానీ వాళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి నాయకులకు కార్పొరేషన్లు వస్తాయి, ఎమ్మెల్సీలు వస్తాయి, రాజ్యసభలు వస్తాయి, ఇంకా గౌరవ సలహాదారులు వస్తాయి. మీరు పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారు పట్టుకొని కొట్లాడి రాష్ట్రంలో మీకు ఎందుకు రావట్లేదు అనే దాని మీద మా ప్రశ్న. మీకు వ్యతిరేకం కాదు. ఈ పార్టీకి 75 ఏళ్ల తర్వాతనైనా మా జాతులకు ఇవాళ ఒక అద్దంకి దయాకర్ గారండి మేము ఏమంటున్నాం అంటే ఏం తప్పు చేసిండు బయటికి వెళ్ళిపోయిన ఆయన గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చొని. ఇవాళ అదే ఆయన రెడ్డి అద్దంకి దయాకర్ రెడ్డి అయితే ఎప్పుడో మావాడు అసెంబ్లీలో కూర్చునేటోడు, మండలిలో పోయేటోడు, ఎందుకు పోట్లేడు అంటారు. ఇప్పటికైనా మానవతారాయ్ గారు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మా పోరాటం మా కోసం కాదు, మీకోసం పార్టీలలో కష్టపడి కడుపు కట్టుకొని మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన విద్యని మొత్తాన్ని కూడా ఈ పార్టీల కోసం దారపోసి మీ జీవితాలను దారపోసినటువంటి మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మేమందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు మేలు జరిగితే మాకు జరిగింది అన్నట్టుగా భావించడం కానీ మేము కాంగ్రెస్ పార్టీ శత్రువులం కాదు, బీజేపీ శత్రువులం కాదు. బీసీల యొక్క ఓట్లని ఓటర్గానే మాకు కాకుండా మమ్మల్ని కూడా గుర్తించండి. మా కాడ కూడా రాజకీయంగా నైపుణ్యం ఉంది, మేము కూడా పాలించగలుగుతాం. మాకు చిన్న చిన్న పదవులు ఇస్తే, స్థానిక సంస్థలు ఇస్తే చాలా గొప్పగా పరిపాలన. నేను 25 కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్ట్ అయినా 25 ఏళ్ళు ఓటమి లేకుండా నేను వార్డు మెంబర్ నుంచి డీసీఎంఏ చైర్మన్ వరకు ఓటమి లేకుండా పనిచేసిన చరిత్ర. మేము బీసీ బిడ్డను కాదా అంటే మాకు అవకాశం వస్తే మేము కూడా పరిపాలన చేసుకోగలుగుతాం. మా జాతులకు ఏం అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ అవసరాలు తీర్చేటటువంటి చరిత్ర మాలో కూడా ఉంది. ఆ దమ్ము ఆ కలేజాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని గుర్తించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్ప మా కాంగ్రెస్ పార్టీ శత్రువు కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. మమ్మల్ని గుర్తించండి, మా జాతులను మా మానవతా రాయ లాంటి వాళ్ళని, వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని గుర్తించమని అడుగుతా ఉన్నా. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. జానయ్య గారు మీ యొక్క మాటకు నేను సంతోషపడుతున్నా. తప్పకుండా శుభవార్త వింటారు. అద్దంకి దయాకర్ గారికి న్యాయం జరుగుతుంది, మానవతరాయకి న్యాయం జరుగుతుంది. ఈ వేదిక ద్వారా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ ఇద్దరికి కూడా. నేను ఒక బీసీ బిడ్డగా మీ జాతి బిడ్డగా మేము సంతోషపడతాను. అయితే వినండి జానయ్య గారు, మల్లన్న గారు కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. జీవన్ రెడ్డి గెలవలే, కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవలే, అంతే కదండి. జీవన్ రెడ్డి గారు ఎవరండి? నిజామాబాద్ ఇక్కడ నల్గొండ ఖమ్మం చెప్తున్నాను నేను. నల్గొండ వరంగల్ ఎక్కడ ఒకసారి గెలిచారా లేదా ఇక్కడ విషయం చెప్తాను. టిఆర్ఎస్ పార్టీ పునాదులు బలంగా ఉన్నప్పుడే ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్లో జీవన్ రెడ్డి గారు గెలిచారు. మామూలు గెలుపు కాదు అది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఊపు వచ్చింది ఆ రోజు. కాబట్టి ఇక్కడ మల్లన్న గారు గెలుపులో
వారి పాత్ర కొంత ఉంటే మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలం కూడా ఉంది. ఓకే, అది మీలాంటి వాళ్ళ పాత్ర గుర్తుపెట్టుకోండి. ఉంది. మీలాంటి వాళ్ళ పాత్ర ఉంది. గెలుపు కాదు, అది గుర్తుపెట్టుకోండి. మల్లన్న ఒంటరి గెలవలేదు. మీలాంటి వాళ్ళ పాత్ర ఉంది, బీసీ వర్గాల పాత్ర ఉంది, ఎస్సీ ఎస్టీ వర్గాల పాత్ర ఉంది, ఆ తర్వాత వర్గాల పాత్ర లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలి ఉందండి. అప్పటికి గ్రాడ్యుయేట్లలో మేధావుల్లో ఉన్నది, అది ఉపయోగపడింది. కాంగ్రెస్ శ్రేణులన్నీ పనిచేసి మరి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇది గెలవాలి కదా. ఇక్కడ టీచర్స్ గెలవాలి, అక్కడ టీచర్స్ గెలవాలి, అక్కడ గ్రాడ్యుయేట్స్ గెలవాలి. చెప్పండి, రేపు పొద్దుగాల అది గెలిపేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గాలి కాదు కదా, అధికారం గాలి రెండున్నాయి. మనం ముందే జ్యోతిష్యం చెప్తే ఎట్లా? రేపు వచ్చే ఫలితాలు ఈ రోజే మనం చెప్తే తర్వాత డిబేట్ లో పిలుస్తాడుగా, మళ్ళీ వస్తాం. మనం విశ్లేషించుకుందాం, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. రైట్, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. సామాజిక న్యాయం చేయటంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని పార్టీలకు ఆదర్శం. ఒక్కసారి వస్తా ఆ మాట దగ్గర. మానవతరాయ్ గారు, ఆ మాట దగ్గర నేను వస్తా. మీకంటే ముందు ఒక్కసారి నేను కోటేశ్వరరావు దగ్గరికి వెళ్తా. కోటేశ్వర గారు, ఇవాళ బీసీ నాయకుల దగ్గర నుంచి, కొందరి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఒకటి ఏమైతే ఉందంటే, కేవలం రెడ్లను తిట్టిండు కాబట్టి బీసీ బిడ్డ అయినటువంటి మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు అనేటువంటి మాట వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు మనం? అది వాస్తవం అని నేను అనుకోవట్లేదు. రెడ్లనే కాదు, ఇప్పుడు ఒకవేళ తిట్టదలుచుకుంటే మల్లన్న గారు ఏ అగ్రవర్ణం అని చెప్పుకునేటువంటి వాళ్ళని ఎవరినైనా తిట్టగలడు ఆయన. ఒక రెడ్లనే కాదు. ఇక్కడ ఎందుకు అంటే రాష్ట్రంలో ఆ రెడ్డి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఆర్థికంగా లేదా రాజకీయంగా గడిచినటువంటి గత ప్రభుత్వాల్లోనూ లేదా ఇప్పుడు ప్రభుత్వంలోనూ బలంగా ఉన్నారు కనుక వాళ్ళ మీద ఆయన దాడి చేశారు. ఆ సామాజిక తరగతి మీద ఎవరినైనా తిట్టగలరు ఆయన. సమస్య అది కాదు. ఈ తిట్టి లేదా రెడ్లను తిట్టో లేదా వెలమలను తిట్టో లేదా కమ్మలను తిట్టో ఎవరైనా సాధించేది ఏమిటనేటువంటి ప్రశ్న. నేను అదే చెప్తున్నా. గతంలో ఒక ప్రొఫెసర్ గారు కౌంటర్లు అందరూ దొంగలే అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు రెడ్లు లేదా కమ్మళ్ళు వెలమలు ఆ విధంగా అంటే అది వాస్తవమా? అనేక మంది అనేక ప్రాంతాల్లో సామాజికంగా ఒక తరగతిలో ఉండొచ్చు కానీ అనేక మంది బీసీలతో పోలిస్తే ఆ రెడ్లలో లేదా ఆ వెలమల్లో ఆ కమ్మల్లో ఎంతమంది దారుణమైనటువంటి పరిస్థితుల్లో పేదరికంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు లేరు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే కొనసాగించారో పరిపాలన చేసిన రావాల్సిన అవకాశాలు దొరకకుండా మీరు అందరినీ అనొద్దండి. మీరు ఇప్పటికి కూడా చెప్తాను కోటేశ్వరరావు గారు, దయచేసి మేము అగ్రవర్ణాలు ఉన్న అందులో చాలా మంది పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అధికారంలో ఉండబడినటువంటి వాళ్ళు కూడా దాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా దోపిడీ చేస్తా ఉన్నారని మాట్లాడుతా ఉన్నాం. కానీ ఏదైతే పరిపాలన ఉన్నటువంటి 1-2% ఉండబడిన వాళ్ళు ఈ జాతులన్నిటి కూడా దోపిడీ చేస్తా ఉన్నాయనేది మా పంచాయతీ. రైట్, ఒక్క నిమిషం కోటేశ్వర గారు కంప్లీట్ చేద్దాం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం కోటేశ్వర గారు కంప్లీట్ ప్లీజ్. ఇది భావజాలం లేదా సామాజిక న్యాయంతో వచ్చినటువంటి సమస్య. ఇది దాన్ని నేను కాదంటలేదు, నేను ముందే చెప్పాను. బీసీలైనా ఎస్సీలైనా సామాజిక న్యాయం కోసం పోరాటం సరైందే. కానీ ఈ విధంగా ఏదో ఒక ముఖ్యమంత్రి పదవో లేకపోతే కొన్ని మంత్రి పదవులతో వస్తేనో ఆ సామాజిక న్యాయం జరుగుతుంది అని వాళ్ళు నమ్మినా లేదా తమతో పాటు ఉన్నటువంటి వాళ్ళని నమ్మించినా గానీ అది జరిగేది కాదు. నేను అందుకే చెప్పాను, ఉత్తరప్రదేశ్ ఉదంతం లేదా బీహార్ ఉదంతం లేదా మొత్తం దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి బీసీ ఏమైంది? 10 సంవత్సరాల నుంచి బీసీల పరిస్థితి ఏం మెరుగుపడింది? అన్ని రంగాలుగా ఆర్థికంగా బీసీలకు కొంతమంది మంత్రి పదవులు ఇవ్వచ్చు కేంద్రంలో, లేదా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు. కానీ ఒక సామాన్య బీసీ, ఒక వృత్తిదారులు, బీసీలు అంటే ఎక్కువ మంది వృత్తిదారులు, ఆ వృత్తిదారుల యొక్క జీవితాలు ఇంకా దిగజారుతున్నాయి తప్ప గడిచినటువంటి 10 సంవత్సరాల్లో పారిశ్రామికీకరణ కారణంగా వృత్తులన్నీ నాశనం అవుతున్నాయి తప్ప ఏమి వెలగబెట్టారు బీసీ ప్రధానమంత్రిగా ఉండి దేశం మొత్తానికి? అందుకని ఏదో ఒక ముఖ్యమంత్రి పదవి ఒక మంత్రి పదవి వచ్చినంత మాత్రాన కాదు, సామాజిక పరమైనటువంటి లేదా ఆర్థిక పరమైనటువంటి సంబంధాల్లో మార్పులు వస్తేనే జరుగుతాయి. అందుకని జానయ్య గారు కానీ లేదా మానవతారాయ్ గారు కానివ్వండి, ఎవరైనా మొత్తం కష్టజీవుల అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి మార్పులకి దోహదం చేయాలనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, కంక్లూజన్ వైపు వెళ్దాం. మానవతారాయ్ గారు, ఫైనల్గా ఇప్పుడు ఈ అంశాన్ని కంక్లూజన్ చేసి సింగిల్ లైన్లో చూడాలంటే అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సామాజిక చేయటంలో మానవతారాయ్ గారు మీ వాయిస్ రావట్లేదు.
సామాజిక న్యాయం చేయటంలో భారతదేశంలో అన్ని పార్టీలకు ఆదర్శం కాంగ్రెస్. ఎవరు చెప్పారని దామోదరం సంజీవన్ 60లో ముఖ్యమంత్రి చేశారు. ఎవరు చెప్పారని అదే దామోదరం సంజీవన్ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు చేసింది. ఇప్పుడు ఎవరు చెప్పారని ఒక దళితుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్కి అధ్యక్షుడు ఇవ్వాలని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ 42% అనేది ఒక ఆలోచన అనేది పునాదులో పడ్డాయి. దానికి అనుగుణంగా సర్వేలు జరుగుతున్నాయి. కులగణన కాదు, జనగణన, కులగణన అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేసే విధంగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇంకేదో మల్లన్న గారు లాంటి వ్యక్తి కాంగ్రెస్ లోనే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా తయారయ్యేవాడు. కానీ తొందరపడి ఒకవేళ మాట జారినా సరే ఆ వివరణ ఇచ్చినట్లయితే బాగుండేది. వివరణ ఇవ్వకుండా నన్ను కావాలని సస్పెండ్ చేస్తే ఆ సానుభూతితో బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలో వారు ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి దీని వల్ల సాధించేది ఏం లేదు. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీనే ఏది చేసినా సరే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లంబాడీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరాగాంధీ గారి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం. మనం సొంతగా పెట్టుకుంటే దేవేంద్ర గౌడ్ గారు ఏమయ్యారు, ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి గారు ఏమయ్యారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు అడ్రస్ ఉందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదే బ్యానర్ మీద వచ్చారు. కాబట్టి నేను ఏమంటే పోరాటాలు అనేవి వెంటనే విజయవంతం కావు. ఒక సుదీర్ఘ కాలం పోరాడిన తర్వాత అప్పుడు ప్రజలు మీ మీద నమ్మకం ఏర్పడితే అప్పుడు మీకు రాజ్యాధికారం వస్తుంది. అంతేగాని వెంటనే కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తే బీసీలకు మేలు జరిగే ప్రయత్నం జరుగుతుంటే దాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి వారికి నేను హితోబలు. రైట్, మీ కంక్లూజివ్ కామెంట్స్ జానీ గారు. వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికే 75 నుంచి 80 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనలో బీసీలు నలిగిపోతున్నటువంటి, ఇంకా కూడా ఈ బీసీలందరినీ తాకట్టు పెట్టి మళ్ళీ బీఫామ్ నాకు రావాలంటే బీసీల యొక్క భవిష్యత్తు మొత్తాన్ని కూడా వాళ్ళ కాలకాడ పెట్టి సమాధానం చెప్పి రావాలనేది వారు కోరుకునేది. కానీ ఈనాడు మల్లన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకుండు. బీసీ ఇలా మల్లన్న పోయి సంజాయిషి ఇచ్చిండంటే బీసీల తరఫున కొట్లాడుతున్నటువంటిది అంతా తప్పు అని ఒప్పుకున్నట్టు, ఇవాళ బీసీలో జరుగుతున్న అన్యాయం ఏం లేదని ఒప్పుకున్నట్టు. కానీ ఈ 75 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయాలన్నిటి పక్కకు పెట్టి వాళ్ళ కాడికి వస్తే మళ్ళీ పార్టీలు కొను, నాకు పార్టీ కంటే నాకు బీసీలే ముఖ్యమని గొప్ప నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 2 కోట్ల పైచీలు కొనబడినటువంటి బీసీల యొక్క మనసులు గెలిచినటువంటి వ్యక్తిగా ఇవాళ మల్లన్న మిగిలిపోతూ ఉంటాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలని మోసం చేసినటువంటి పార్టీగా బీసీలకు లేనిపోయిన ఆశలు కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి 9th షెడ్యూల్లో చేర్చేటటువంటి అవకాశం లేకపోయినా తప్పుడు మాటలతోనే బోగస్ హామీలతోనే అధికారంలోకి వచ్చి ఇవాళ అది అడిగినందుకు మల్లన్నని సస్పెండ్ చేసినటువంటి పార్టీగా ఆ పార్టీ బీసీల యొక్క ద్రోహిగా మిగిలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికీ 75 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం బీసీలకు మేమెంతో మాకన్నా అంటే సరైన న్యాయం జరగదు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటారంటే ఇంకా టైం ఉండి ఇంకా చాలా కాలం వేసి ఉండాల్సింది, ఎన్ని రోజులు అయిందంటూ. ఇక్కడ మల్లన్న కాదు, మల్లన్న కంటే ముందు నుంచి మీరే చెప్తా ఉన్నారు, ఆర్ కృష్ణ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది బీసీ చాలా రోజులు అంటే ఒక మల్లన్న కాదు ఆ ప్లేస్ లో రేపు మల్లన్నే ఉంటాడు, రేపు జానాన్ని ఉంటాడు, ఎలా ఉంటాడు మానవతరాయ్ గారు. మేమేమంటాం 75-80 ఏళ్ల నుంచి బీసీలను దోపిడీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ బీసీలు చదువుకొని ఇవాళ ప్రొఫెసర్స్ ఉర్రు, లెక్చరర్స్ ఉర్రు, జడ్జెస్ ఉర్రు, టీచర్స్ అన్ని వర్గాలలో ఇలా బీసీ సమాజం నిండిపోయింది. ఇంత చైతన్యం వచ్చినాక కూడా ఇంకా ఆగమని ఇంకా బీఫామ్ కోసం బీసీలను తాకట్టు పెట్టమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇలా మల్లన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ముక్త కంఠంతో అభినందిస్తూ ఉన్నారు. ఇలా వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు, వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో వీళ్ళు విజయాల గురించి కేసీఆర్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం అన్న రోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నవ్వినటువంటి వాళ్ళే. అది 14 ఏళ్ల తర్వాత ఇలా రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారాన్ని అందుకుంది. ఇవాళ మేమేమంటున్నారంటే 75 ఏళ్ల పోరాటం, ఆయన 13 ఏళ్ళకి అధికారంలోకి వచ్చాడు, మాది 75 ఏళ్ల తర్వాత ఇలా బీసీలందరూ ఏకతాటికి వచ్చి ఇవాళ 3 ఎమ్మెల్సీలు గెలిపించుకోపోతా ఉన్నాం. రాబోయే 2028లో మా మానవతరాయ్ గారు కూడా వచ్చి మా ఉద్యమంలో భాగస్వామి అవుతాడు. ఈ బీసీ ఉద్యమంలోనే వారు అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. మల్లన్న గారు చేసింది ముమ్మాటికి 100,000% కరెక్ట్. దీన్ని ఇక్కడ నుండి బీసీ సమాజం అంతా హర్షిస్తూ ఉంది. రైట్ కోటేశ్వర గారు మీ ఫైనల్ కంక్లూజివ్ కామెంట్స్. సార్ మీట్లో ఉన్నారు. ఫైనల్ గా ఈ బీసీ వివాదం అనేటువంటిది ఇప్పుడు సమసిపోయేటువంటిది కాదు. ఈ అసెంబ్లీ లేదా కేంద్రానికి తీర్మానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా ఎన్నికలు జరగబోయేటువంటి సమయానికి ఈ రిజర్వేషన్స్ అఫీషియల్ గా ఉన్నటువంటి రిజర్వేషన్ కోటాకి మించి అదనంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలుపుతుంది.
ఒకవేళ నిలపకపోతే మాత్రం అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఆ పార్టీకి. అప్పుడు అన్యాయం జరిగిందా లేదా, లేదా వాళ్ళు చెప్పినట్టు 42% ఇచ్చారా, ఇంకా ఎక్కువ శాతం ఇచ్చారా అనేటువంటి దాన్ని బట్టి అప్పుడు న్యాయం అన్యాయం గురించి చర్చించుకుంటే సరైనగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఈ పూట నాతో పాటు పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు వట్టజానయ్య గారికి, మానవతరాయ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికీ ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, ఇవాళ నిజంగానే తీన్మార్ మల్లన్న ఏ రకమైనటువంటి పని కాంగ్రెస్ పార్టీకి చేయలేదా? కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కసారి ఇక్కడ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండోది, మల్లన్న నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎగెనిస్ట్గా మాట్లాడి ఉండొచ్చు గాక, పార్టీ లైన్స్ మాకు తెలియదు కాబట్టి మేబీ మాట్లాడి ఉండొచ్చు కాక, పిలిచి మందలించి ఉన్నా, లేదా మళ్ళా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇది చాలా తప్పు అని రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని మాట్లాడి ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంది గత కొంతకాలంగా, రేవంత్ రెడ్డే మల్లన్న వెనకాతల ఉండి ఇదంతా చేయిస్తున్నాడు అనేటువంటిది. దీంట్లో వాస్తవాలు ఏంటి? మేబీ మల్లన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదైనా మీటింగ్ పెట్టుకొని, లేదా ఇద్దరు కలిసి ఏనాడైనా మాట్లాడతారు డిఫరెంట్గా కాదు, మాట్లాడితే మేబీ దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సమస్య పోవచ్చు. ఇక మూడో ఫైనల్ అంశం ఏంటంటే, బీసీ లీడర్లంతా కూడా, బీసీ జాతికి సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా ఏకమై వాస్తవానికి ఈ పూట మల్లన్న వెనకాల నిలబడేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి కౌంటర్ అటాక్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తయారు చేసుకోబోతోంది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.